సంసార దుఃఖ వియుక్త ఇయం అవస్థ ఇత్యర్థ దృష్టాంత. సుషుప్తి అవస్థలో ఏ విధమైన దుఃఖం ఉండదు సంసారం నుంచి పూర్తిగా అన్నదానికి దృష్టాంతట. స యథా కుమారో వా అత్యంత బాలో వా మహారాజో వా అత్యంత వస్య ప్రకృతి యథోక్త కృత్ మహాబ్రాహ్మణో వా అత్యంత పరిపక్వ విద్యా వినయ సంపన్నో అతిఘ్ని అతిశయేన దుఃఖం హంతి ఇది అతిఘ్ని ఆనందస్య అవస్థ సుఖావస్థ తాం ప్రాప్య గత్వా శయీత అవతిష్టతే. ఆ సంసార దుఃఖం లేదు అంటే అన్ని దుఃఖాల నుంచి వాడు పూర్తిగా విడిపడిపోయి ఏ విధంగా అయితే ఒక మహారాజు అంటే సర్వత్ర అవ్యవహత అజ్ఞం విహిత అనుష్ఠాయి. ఏ విధంగా అయితే అత్యనదిగా అనుష్ఠానం చేసేటువంటి వాడు కానీ లేకపోతే ఒక పిల్లవాడు కానీ లేకపోతే మహాబ్రాహ్మణుడు అంటే ఇక్కడ ముందు జ్ఞాని అని చెప్పాడు, ఇక్కడ కూడా జ్ఞానే తీసుకుందాం. వీళ్ళందరూ ఏ దుఃఖం లేకుండా ఉంటారు. అది అన్ని దుఃఖాల్ని పోగొట్టుకుని ఉంటారు. ఏషాంచ కుమారాదీనాం స్వభావావస్థానాం సుఖం నిరసేం ప్రసిద్ధం లోకే. ఆ చిన్నపిల్లలకి ఎక్కువ ఆనందం ఉంటుంది, నిరసేముడి ఆనందం ఉంటుంది. ఇది లోకంలో ప్రసిద్ధము. విక్రియాణాన్ని తేషాం దుఃఖం. ఏదైతే వికార జాతమో దానిలోనే దుఃఖాలు ఉన్నాయి, స్వభావంలో లేవు. తేషాం స్వాభావిక అవస్థ దృష్టాంతత్వేన ఉపాధి. వాళ్ళకి ఉన్నటువంటి ఆ స్వభావమైనటువంటి ఆనంద రూపాన్ని ఇక్కడ దృష్టాంతం ద్వారా చెప్తున్నారు. వాళ్ళు నిద్రపోతున్నారు అని చెప్పడానికి కాదు, ఇక్కడ దాష్టాంతికత్వేన వివక్షితత్వా విశేషాభావశ్చ. అది ఇక్కడ ఏదైతే దాష్టాంతం చెప్పాలో దానికి ఏమి విశేషాలు లేవు. విశేషే సతి దృష్టాంత దాష్టాంతిక భేద శాత్. విశేషం ఏమన్నా ఉంటేనే దృష్టాంతము దాష్టాంతికము ఇవి వస్తుంది. తేషాం స్వాపో దృష్టాంత. అందుకని ఆ కుమారుడు కానీ రాజు కానీ ఆ జ్ఞాని కానీ నిద్రపోతున్నాడు అన్నది ఇక్కడ దృష్టాంతం కాదు. మరి ఏమిటి? ఏవమేవ యథాయం దృష్టాంత ఏష విజ్ఞానమయ ఏతత్ శయనం సేతే. ఈ విధంగా నిద్రపోతున్నాడని చెప్పడానికి అంతే. ఇది ఏతత్ శబ్ద క్రియా విశేషణార్థ. ఏష విజ్ఞానమయ ఏతత్ శయనం సేతే అంటే ఇక్కడ ఏతత్ శబ్దం వచ్చింది కదా. ఇదేమిటంటే ఇది జీవుడు అని చెప్పుకోవాలి. విజ్ఞానమయ ఏవం అయం స్వాభావికే స్వే ఆత్మని సర్వ సంసార ధర్మాతీతే. స్వాభావికమైనటువంటి ఆ ఆత్మలో అన్ని ధర్మాలు లేనటువంటి ఆ ఆత్మలో ఉంటాడు నిద్రావస్థలో అని చెప్పుకోవాలి. క్వాయేష తదాభూత్. వాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు కదా. దీనికి ప్రతివచనం మొత్తం అయిపోయింది. అనేనచ ప్రశ్న నిర్ణయేన విజ్ఞానమయస్య స్వభావతో విశుద్ధి అసంసారిత్వం చెబుతాం. ఇక్కడ ముందంతా చెప్పేది ఏంటంటే ఈ జీవునిలో ఏ విధమైనటువంటి అశుద్ధి లేదు, వాడు శుద్ధ స్వరూపుడు సంసార రహితుడు అని చెప్పడమే. అనేచ అంటే క్వాయేష తథాభూత్ ఎక్కడ ఉన్నాడు అని చెప్పినప్పుడు, ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పినప్పుడు ఈ జీవునిలో కూడా సంసారం లేదు. అంటే నువ్వు జీవుడిని ఏదైతే అనుకుంటున్నావో ఈ చైతన్యంలో కూడా సంసారం ఉన్నది లేదు, అది శుద్ధము. కుతహేత దాకా ఎక్కడి నుంచి వచ్చాడు అనే ప్రశ్నకి క్వాయేష తథాభూత్ ఎక్కడున్నాడు దాని ప్రశ్నకి జవాబు చెప్పారు. ఎక్కడి నుంచి వస్తున్నాడు అని దాన్ని ఇప్పుడు సమాధానం చెప్తున్నారు. ఒక గ్రామంలో కానీ నగరంలో కానీ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నాడని చెప్తారా? అలాగా కుదరదు. మరి తథాసతి క్వాయేష తథాభూత్ ఇది ఏతావాన్ ఏవ అస్తు ప్రశ్న.
అక్కడి నుంచి వస్తున్నాడని చెప్పడానికి కుదరదు కనుక ఎక్కడున్నాడన్న ప్రశ్న ఒకటే ఉంచుకో. కుతహేదాగా ఎక్కడి నుంచి వచ్చాడని మళ్ళీ ప్రశ్న ఎందుకు వేస్తున్నావు అంటే తథాసతి ఇది కుతహేతరాగాది ప్రశ్నో నిరర్థక ఏవ కిం శృతి ఉపాలభ్యతే భవత అంటే శృతిలో చెప్పాడు ఏమిటి ఎక్కడి నుంచి వస్తున్నాడు, నేను శృతిని ఏమైనా ఆక్షేపిస్తున్నావా అని అడుగుతున్నాడు. నా కిం తర్హి ద్వితీయస్య ప్రశ్నస్య అర్థాంతరం శ్రోతుం ఇచ్చామి. అప్పుడు అంటాడు ఈ రెండో ప్రశ్న యొక్క అర్థాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు. అత ఆనత్యకం చూద్దామి చోదయ ఏవం తరి కుత ఇది అపాదానార్థత. అపాదానార్థం అంటే వాడు పడిపోయాడు. ఎక్కడి నుంచి పడిపోయాడు? గుర్రం నుంచి పడిపోయాడు. ఆ గుర్రం అన్నది ఏంటి? అది అపాదాన కాలం పంచమి. అందుకని అపాదానార్థత్వే పునరుక్త నా అన్యార్థత్వే. అపాదానం అంటే మరి ఎక్కడ ఉన్నాడని చెప్పాము, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే మళ్ళీ దీనికి పునరుక్తి అవుతుంది కదా. అంటే నిమిత్తార్థ ప్రశ్న. ఇక్కడ నిమిత్తం ఎక్కడి నుంచి వచ్చాడంటే దేని వల్ల బయటపడ్డాడు? సుషుప్తిలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. దేని వల్ల బయటపడ్డాడు? కుత ఏదిరాగాది కిం నిమిత్తమిహ ఆగమనం నా నిమిత్తార్థతాపి ప్రతివచన వైరూప్యం. నిమిత్తం అని చెప్పినా ఈ జవాబు సమంగా లేదనిపిస్తుంది. అందుకని ఆత్మనస్య సర్వస్య జగతో అగ్ని విస్ఫులింగాదివద్ ఉత్పత్తి ప్రతివచనే శ్రూయతే. ఇక్కడ ఆత్మ అంటే బ్రహ్మమనే చెప్పుకోవాలి. ఆ బ్రహ్మము నుంచి ఏ విధంగా అగ్ని నుంచి అగ్ని కణాలు విస్ఫులింగాలు ఏర్పడతాయో అలాగే ఆత్మ ఉత్పత్తి అయింది అని ముందు చెప్తాడు కనుక ఇక్కడ మనం ఈ జవాబును బట్టి ఎందుకు బయట వచ్చాడని కూడా చెప్పడానికి వీల్లేదు. మరి ఏమిటి చెప్పాలి? నహ విస్ఫులింగానాం విద్రవణే అగ్ని నిమిత్తం అపాదానమేవతు సహా. అది అపాదాన కారణమే కానీ అవి ఎందుకు వస్తున్నాయి అనేవి విస్ఫులింగానాం విద్రవణే అగ్ని నిమిత్తం అపాదానమేవతు సహా. తథా పరమాత్మ విజ్ఞానమయస్య ఆత్మను అపాదానత్వేన సృష్టి. అక్కడి నుంచి పరమాత్మ నుంచి వీడు వచ్చాడు అంటే వాడు వేరు, వీడవడు. అపాదాన కారణం చెప్పే ఉంటాడు. గురు నుంచి వాడు పడిపోయాడు. అపాదానము అన్నప్పుడు అది ఎక్కడి నుంచి పడ్డాడు అన్నప్పుడు గురు నుంచి పడ్డాడు. గురు వేడైంది, వీడు వేడయ్యాడు కదా. ఆకు చెట్టు మించి రాలిపోయిందంటే ఎక్కడి నుంచి రాలిందంటే చెట్టు మించి రాలిందంటున్నాం. అంటే అదేమిటి? ఏది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అది వేరు, ఇది వేరు అనిపిస్తుంది అపాదానం అంటే. కనుక ఏ తస్మిన్ వాక్యే తస్మాత్ ప్రతివచన వైలోమ్యాత్ కుతః ఇది ప్రశ్నస్య నిమిత్తార్థత నా శక్తి. దేనివల్ల ఎక్కడి నుంచి వచ్చిందని కూడా చెప్పడానికి వీల్లేదు. మళ్ళీ అపాదాన కారణం చెప్పినా మరి పునరుక్తి దోషం వస్తుంది అంటే ఏమి దోషం లేదు. ప్రశ్నాభ్యాం ఆత్మని క్రియాకారక ఫల ఆత్మత అపోహస్య వివక్షితత్వాన్. ఈ రెండు ప్రశ్నల ద్వారా ఎక్కడ నుంచి వచ్చాడు, ఎక్కడ ఉన్నాడు అని చెప్పినట్లయితే ఈ ఆత్మలో కర్మ కాని, కర్తృత్వం కాని, ఆ కర్మలో ఫలితం కాని ఇలాంటివి ఏవో అని చెప్పడమే ఇక్కడ అర్థం. ఆయన విద్యా విషయో ఉపన్యస్థో. ఇక్కడ ఈ బృహదారణ్యోపనిషత్తులో అని చెప్పొచ్చు. అంటే అతిక్రాంతాధ్యాయం క్రితం అధ్యాయంలో విద్యాసూత్రము చెప్పాడు, అవిద్యాసూత్రము చెప్పాడు. ఇవి రెండు కూడా చెప్పారు. ఆత్మ ఇత్యే ఉపాసీత ఆత్మానమే అవేత్ ఆత్మానమేవ లోకం ఉపాసీత ఇది విద్యా విషయత. ఈ ఆత్మనే ఉపాసన చేయండి, ఆత్మనే తెలుసుకున్నాడు అహం బ్రహ్మాస్మిని. ఈ విధంగా ఆత్మానమేవ లోకం ఉపాసీత, అదే లోకం. బ్రహ్మైవ లోకం బ్రహ్మలోకం అని ఎలాగా అన్నారు. ఆత్మేవ లోకం ఆత్మలోకం. ఈ లోకము ఈ ఆత్మ వేరు కాదు. అందుకని దానిని ఉపాసన చేయండి అన్నారు. తథా అవిద్యా విశేష పాంత కర్మ. అన్ని
5తో కూడుకున్నవి పాంకర్మ అని చెప్పారు. అదంతా విద్య విషయము. అత్ర చాట్ తత్ఫలం అన్నత్రయం నామరూప కర్మ ఆత్మగమితి. అవిద్యా విషయం ఏమిటంటే నామము రూపము కర్మలు. తత్ర అవిద్యా విషయ వక్తవ్యం సర్వం ఉత్తం. అవిద్య గురించి ఏం చెప్పాలో అంతా చెప్పేసాం. పాంక కర్మని, నామము కర్మము ఉన్నది, సంసారము, ఇదంతా చెప్పాము. విద్యా విషయస్తు ఆత్మ కేవలం ఉపన్యస్తూ నిర్ణీత. ఈ విద్యకి విషయమైనటువంటి ఆత్మను గురించి పూర్తిగా చెప్పలేదు, నిర్ణయించలేదు. తన్నిర్ణయాయ బ్రహ్మతే బ్రవాణి ప్రక్రాంత. ఆ దుర్త బాలకి చెప్పాడు బ్రహ్మతే బ్రవాణి. అది వాడు చెప్పలేకపోతే జ్ఞాపయిష్యామి విజ్ఞాపయిష్యామి అని రాజుగారు చెప్పారు. అందుకని అజాతశత్రు తద్ బ్రహ్మ విద్యా విషయం విషయభూతం జ్ఞాపయిష్టవ్యం. అది ఎలాగుందో అలాగ చెప్పాలి. తస్య యాథాత్మ్యం క్రియాకారక ఫలభేద శూన్యం. ఎలా ఉందో ఆత్మతత్వాన్ని అలాగే చెప్పాలి. అందులో క్రియ కానీ, కర్తృత్వం కానీ, సంబంధం కానీ, ఫలం కానీ ఇవేమీ లేవు. అత్యంత విశుద్ధం, విశుద్ధము అద్వైతము. ఇదే చెప్పదలిచాను ఆయన. అత తద్ అనురూపో ప్రశ్నో ఉత్థాప్యతే. దానికి ఏదైతే అన్ని కర్మ, క్రియ, కర్తృత్వములు, ఫలములు లేని ఉందో అది చెప్పడానికి ఇక్కడ ప్రశ్నలు మేము చెప్తున్నా ఉన్నారు. వయసు దాబ కుతేత ఈ 2 ప్రశ్నలు కూడాను. నామరూప కర్మ, పాంత కర్మ, ఈ నామరూప కర్మ గురించి చెప్పారే అదంతా విద్యాసూత్రం. తయోస్య అధికరణ అధికర్తవ్యయో భేదో దుష్టో లోకే. ఎక్కడ నుంచి వచ్చాడు, ఎక్కడ ఉన్నాడు అన్నప్పుడు తేడా తెలుస్తోంది కదా. అంటే తథా యత ఆగచ్చతి తద అపాదానం. ఎక్కడి నుంచి వస్తున్నాడు అది అపాదాన కారణం. ఏ ఆగచ్చతి సకర్త, వచ్చేవాడు కర్త. గ్రామం నుంచి నేను వస్తానంటే గ్రామం అపాదాన కారణమైంది, వీడు వచ్చేవాడు కర్త అయ్యాడు. అందుకని ఆత్మ కాపి అభూత్ అన్యస్మిన్ అన్య కుతశ్చిదాగా. ఆత్మ వేరుగా ఉంది, ఒక చోట నుంచి ఇంకొక చోటకు వచ్చాడని చెప్పాల్సి వస్తుంది. కేనచిత్ భిన్నేన సాధనాంతరేణ ఇత్యేవం లోకవత్ ప్రాప్త బుద్ధి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఆ వచ్చే స్థలం వేరు, వచ్చేవాడు వేరు. కనుక లోకల్లో మనకందరికీ ఏ విధమైనటువంటి వ్యావహారిక బుద్ధితో మనం అనుకుంటున్నామో అదే విధంగా ఇక్కడ అనుకోవచ్చు కదా. ఏతది ఆఘాతంటే కుత ఏతది ఆఘాతంటే ఎక్కడి నుంచి వచ్చాడు అన్నప్పుడు గ్రామం నుంచి వస్తున్నాడు, గ్రామం వేరు, వీరు వేరు. అలాంటి బుద్ధి వస్తుంది కదా. దాన్ని ఇప్పుడు తీసేయాలి. ప్రతివచనేన నివర్తయితవ్య. నాయం ఆత్మ అన్యో అన్యత్ర అభూత్. ఈ ఆత్మ వేరు కాదు, ఒక చోట నుంచి ఇంకోటి వచ్చిందని. అన్యస్మాదాగత, ఇంకో చోట నుంచి వచ్చాడని చెప్పడానికి వీల్లేదు. సాధనాంతరమా వా ఆత్మని అస్తి. మరి అందులో అది సాధ్యము, ఇంకొక సాధన ద్వారా దాన్ని తెలుసుకోవాలన్నది కూడా లేదు ఈ ఆత్మలో. కింద అది మరి ఏమిటిందిరా అంటే స్వాత్మని ఏవ అభూత్. వాడు ఎక్కడున్నాడు? ఆత్మలోనే ఉన్నాడు. స్వం ఆత్మాన్ అపీతో భవతి. స్వపీతో భవతి అని ముందు చెప్పాం కదా. సతా సౌమ్యత సంపన్నో భవతి. ఆ చైతన్యంతోనే ఏకీభవించి ఉన్నాడు. ప్రాజ్ఞేన ఆత్మన సంపరిష్వక్త ప్రకర్షణ వ్యక్తి బోధ. ఆ బోధ రూపమైనటువంటి ఆత్మతో ఒకటై ఉన్నాడు. అందుకని సంప్రతిష్టతే ఇత్యాశ్రుతిభ్య అదయేవ నాన్యో అన్యస్మాద్ ఆగచ్చతి. ఇక్కడ ఆత్మ వేరు, అక్కడి నుంచి వీడు వస్తున్నాడని కూడా చెప్పడానికి వీల్లేదు. శుద్ధే ప్రదర్శితే అస్మాద్ ఆత్మన ఇది. ఆత్మ వ్యతిరేకేణ వస్తంత్ర అభావ.
ఇంకొకటి ఏమిటి శృతుల్లో చెప్పింది, ఈ ఆత్మ కన్నా వేరే వస్తువు ఏది లేదని చెప్పారు. మరి అటువంటిప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడంటే మరి దీని సమాధానం ఎలాగా అంటే, నన్ను అస్థి ప్రాణాది ఆత్మ వ్యతిరిక్తం, ఇంద్రియాల కన్నా ఆ మనసు కన్నా వేరేంద్రుడు ఆత్మ ఉంది. అది న ప్రాణాదేహే తతహేవ నిష్పత్తే. అంటే ఈ ఆత్మ నుంచే ఇంద్రియాలు ఈ ప్రాణాదులు ఉత్పత్తి చెందాయి కనుక నా వస్తుత్రం నాస్తి. మరి దాని నుంచి ఇవన్నీ వచ్చాయి అని చెప్పావే, దేని నుంచి? ఆత్మని ఏవ తద్ అధ్యాసాత్ సుప్తికా రజతాదివత్. ఈ ప్రాణాలు కానీ ఈ ఇంద్రియాలు కానీ ఇవన్నీ ఆత్మ నుంచి ఎలాగొచ్చాయి? ఏ విధంగా అయితే ఆల్చిప్పులో వెండి కనిపిస్తుందో. వెండి ఉందా? అది కల్పితము. అందుకని మరి ఇది కల్పితం అంటే అది ఎలాగా అని చెప్తున్నాం అంటే అప్పుడు చెప్తాను తత్వ దృష్టాంత, దానికి దృష్టాంతాన్ని చెప్తున్నారు. మంత్రం చదివాం కనుక ఏ విధంగా అయితే సాలీడు పురుగు ఉంది, ఆ సాలి పురుగు నుంచే ఆ సాలిగూడు వస్తుంది. వేరుగా దానికి ఒక ఉపాదాన కారణం లేదు. అదేవిధంగా ఆ పరమాత్మ నుంచి ఇదంతా వచ్చింది, మళ్ళీ ఆ పరమాత్మలోనే లీనమవుతుంది. యథా వరుణనాభే తంతునా ఉచ్చరే యథా అగ్ని క్షుద్ర విస్ఫులింగా. అగ్ని నుంచి ఈ చిన్న చిన్న అగ్ని కణాలు వచ్చాయి అని చెప్పినప్పుడు అగ్ని కణాలు వేరు కాదు. అది మళ్ళీ అడుగుతాడు ఇప్పుడు ప్రశ్న. కేవలం ఈ ఆత్మ నుంచే అన్ని ఇంద్రియాలు, అన్ని లోకాలు, అన్ని దేవతలు, అన్ని భూతాలు వచ్చాయి. మరి దానికి ఈ బ్రహ్మ విద్యలో దానికి పేరు ఏమిటి? సత్యస్య సత్యం, ప్రాణావా సత్యం. ఈ ప్రాణములే సత్యమన్నారు. అంటే ప్రాణం అంటే ఇంద్రియాలు చెప్పొచ్చు, మనసు చెప్పొచ్చు, ప్రాణము చెప్పొచ్చు. ఇవన్నీ వ్యావహారిక సత్యము. వారికి కూడా అది సత్యము అని ఇదంతా దృష్టాంతం చెప్పారు. లోకే ఊరణాభి లూతాగీట ఏకేవ ప్రసిద్ధ సన్ స్వాత్మ అప్రవిభక్తేన. మరి ఇప్పుడు మనకి వైరస్ ఫీవర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందులో ఏమిటి? చిన్న బ్యాక్టీరియా ఉంటుంది. 1, 2 వస్తుంది, 2 4 వస్తాయి, 4 8 వస్తుంది, 8 16 వస్తాయి. అంటే ఏమిటి? కారణం ఉండదు, కార్యం అది ఒక రోజులో మొత్తం అంతా శరీరం అంతా వ్యాపించేస్తుంది. ఇప్పుడు అలాగా ఆ సాలిడ్ నుంచి గూడు వచ్చిందని సాలిడ్ తగ్గిపోతుందా? ఇప్పుడు అధిష్టానం ఎంత ఉందో అంతే అధ్యస్థ వస్తువు కనిపిస్తుంది. కానీ అధ్యస్థ వస్తువు కన్నా అధిష్టానం పెద్దది అని చెప్పారు. పాదస్య సర్వభూతాని త్రిపాదస్యాముతుంది. అందుకని ఇక్కడ ఏదైతే కల్పితమో కల్పిత వస్తువు ద్వారా అధిష్టానానికి ఏ విధమైనటువంటి సంబంధము లేదు, దానిలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. అందుకని నచాస్థితస్య ఉద్గమనే స్వతః అతిరిక్తం యథాచ ఏకరూపాదేకస్మాదగ్ని క్షుద్ర ఆత్మ విశ్వం. ఒకటే రూపమైన అగ్ని నుంచి అవే రూపమైనటువంటి ఈ అగ్నికణాలన్నీ వస్తూ ఉంటాయి. అందుకని ఇవే దృష్టాంతం కారక భేదాభావేపి. ఇక్కడ నిమిత్త కారణము లేదు, ఉపాదాన కారణము లేదు, రెండు ఒకటే, కల్పితం. దేని నుంచి ఏది వచ్చింది చెప్తావు నువ్వు? దాన్ని మనం వేదాంతులు అనిర్వచనీయ ఖ్యాతి అన్నారు కదా. అనిర్వచనీయ ఖ్యాతి కల్పితం కదా. అందుకని ప్రకృత ప్రవృత్తేశ్చ కారకాభేదాభావేపి ప్రవృత్తిం దర్శయత.
ఇక్కడ మరి ఏమి ఉపాదాన కారణము ఏమీ లేనప్పుడు మరి ప్రవృత్తి కనిపిస్తోంది కదా అంటే ప్రాక్ ప్రవృత్తిశ్చ స్వభావత ఏకత్వమేవా. ఈ జగత్తు సృష్టించబడక ముందు లేకపోతే జ్ఞాని వాడికి ఏ విధమైన ప్రవృత్తి ఉండదు. ఉన్నట్టుగా కనిపించినా అది ప్రకృతి ఆభాసం కనుక ప్రాక్ ప్రవృత్తేశ్చ స్వభావతః ఏకత్వమేవ ఏవ అస్మాదాత్మనో విజ్ఞానమయస్య ప్రాక్ ప్రతిబోధాత్ యత్ స్వరూపం తస్మాత్. అంతా ఒకటే స్వరూపము, రెండు వేరు కాదు అని చెప్పారు. అంటే ఈ హృదయంలో ఉన్నటువంటి ఆకాశము ఆత్మ, ఆ సర్వవ్యాపకమైనటువంటి చైతన్య స్వరూపం ఆత్మ రెండు ఒకటే. కుండలోని ఆకాశము బయట ఉన్న ఆకాశము వేరు కాదు. కుండ ఉండడం మూలాన వేరుగా కనిపించవచ్చు, ఉపాధి వల్ల భేదాలు కనిపిస్తాయి. సర్వే ప్రాణాభాగాద సర్వే లోకా బోధ సర్వాణి కర్మఫలాని సర్వే దేవా ప్రాణలోకాధిష్టాతారో అజ్ఞాదేహ సర్వాణి భూతాని బ్రహ్మాది సమపర్యంతాని ప్రాణజాతాని సర్వే ఏతే ఆత్మన ఇతి అస్మిన్ పాఠే ఉపాధి సంపర్క జనిత ప్రబుద్ధ్యమాన విశేషాత్మన ఇత్యర్థో విచరంతి. ఇక్కడ ఏమిటి చెప్పుకోవాలి? ఇవన్నీ ఉపాధుల ద్వారా అవి వేరుగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అంటే అంతఃకరణము అనేటువంటి ఉపాధి ఉండడం మూలాన విశేషమైనటువంటి కర్తృత్వం భోక్తృత్వం ఇవి కనిపిస్తున్నాయి. ఈ ఉపాధిని కనుక తీసేసినట్లయితే ఏ విధమైనటువంటి భేదము లేదు. యస్మాత్ ఆత్మన స్థావర జంగమా జగదిగమగ్ని విస్ఫులింగవద్ విచరంతి అనిశం యస్మిన్ ఏవచ ప్రలీయతి. దేని నుంచి వస్తున్నాయో దానిలోనే మళ్ళీ లీనమవుతూ ఉంటాయి. జల బుద్భుతవత్, నీటి బుడగలాగా. యదాత్మక చ వర్తతే స్థితికాలే తస్య అస్య ఆత్మనో బ్రహ్మణ ఉపనిషత్. స్థితికాలంలో దేంట్లో అయితే ఉంటున్నాయో అది బ్రహ్మణ. ఆత్మన అంటే బ్రహ్మణ. ఉపనిషత్ ఉపసమీపం నిగమయతి. అది ఆ ఆత్మ దగ్గరికి అంటే ఆ బ్రహ్మ సమీపానికి తీసుకెళుతుంది. ఎప్పుడో స్థితికాలంలో కూడా ఈ విధంగా ప్రాపయతి. అభిధాయ శబ్ద ఉపనిషత్ అంటే ఇక్కడ ఉపనిషత్ అంటే ఏమిటి? మనని ఆ ఆత్మ దగ్గర తీసుకెళ్లేది, అజ్ఞానాన్ని పోగొట్టేది. ఏదైతే మన వస్తుతత్వమో దాన్ని మనకి అనుభవంలోకి తీసుకొచ్చేది, దానితో ఏకత్వాన్ని చెప్పేటువంటి బ్రహ్మ విద్యనే ఉపనిషత్ అన్నారు కదా. శాస్త్ర ప్రామాణ్యాదేత శబ్దగతో విశేషో అవసీయతే. ఈ శబ్దంలో ఈ విశేషం ఉందని తెలుసుకుంటున్నారు. ఉపనిగమ ఇతృత్వం నామ అంటే సమీపంగా మనని తీసుకెళ్తుంది కనుక జిజ్ఞాసున బ్రహ్మ ప్రాప్తత్వం. ఎవరైతే దాన్ని తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి అది దొరికేటలా చేస్తుంది. ఇది బ్రహ్మ విద్య అన్నప్పుడు ఈ పుస్తకం బ్రహ్మ విద్య కాదు. దీన్ని తలకింద పెట్టి పడుకుంటే బ్రహ్మ విద్య వచ్చేస్తుందని కాదు. ఇందులో ఉన్నది ఏదైతే చెప్పారో గౌణ ప్రయోగం, అది మనము అనుభవంలోకి తెచ్చుకోవాలి. సత్యస సత్యం కాస ఉపనిషత్. మరి ఉపనిషత్ ఏమిటంటే సత్యస సత్యం. సాహి సర్వత్ర ఉపనిషత్ అలౌకికార్థత్వ దుర్విజ్ఞేయార్థ. ఇది లౌకికం కాదు, అలౌకికం. అవాంగ్మనసు గోచరం కనుక తదర్థమాస ప్రాణావై సత్యం, ప్రాణములే సత్యము, దేశామేది సత్యం, దానికి ఇది సత్యము. ఏతస్య వాక్యస్య వ్యాఖ్యానాయ ఉత్తరం బ్రాహ్మణ ద్వయం భవిష్యతి. ముందు చెప్పే బ్రాహ్మణ రెండు, అవి రెండు కూడా సత్యస సత్యం, ప్రాణామయ సత్యం, దేశామేష సత్యం. ఇంత దానికి ఇంత అర్థం చెప్పడానికే ముందు భాగం అంతా. రెండు భౌతిక వ్యాఖ్యానాయ ఉత్తరం బ్రాహ్మణ ద్వయం
తస్య ఉపనిషద్ తత్ర నా జానీమః. నువ్వు ఉపనిషత్తు అని చెప్పావు, నాకేమీ తెలియదు. కిం ప్రకృతస్య ఆత్మనో విజ్ఞానమస్య పానిపేషిణోతి తస్య సంసారిణ శబ్దాది భుజః. వాడు చేతులతో నొక్కి వాడిని లేపాడు కదా, వాడేమో సంసారి, శబ్దాల్ని అనుభవిస్తూ ఉండేటువంటి వాడు. ఇయం ఉపనిషత్ ఆహోస్విత్ అసంసారిణ కస్యచిత్. ఎవడైతే శబ్దస్పర్శ రూప రసగంధాలని అనుభవిస్తున్నాడో వాణ్ణి ఉపనిషత్తు అంటున్నావా, లేకపోతే సంసారహీనమైనటువంటి వాణ్ణి నువ్వు ఉపనిషత్తు అంటున్నావా? అంటే వాడంటాడు, ఈ విచారంలో నీకేం వస్తుంది అంటే, యది సంసారిణ, వాడు సంసారి అయితే తదా సంసారీ విజ్ఞేయ, సంసారిని తెలుసుకోవాలి. తద్విజ్ఞాన సర్వప్రాప్తి, సంసారిని తెలుసుకుంటే అన్ని మనకు తెలిసిపోతాయి అని. సయేవ బ్రహ్మశబ్దవాచ్య తద్విద్య బ్రహ్మ విద్య. అదే బ్రహ్మశబ్దం, అదే సంసారం తెలుసుకుంటే బ్రహ్మ తెలిసిపోతుంది. అథ అసంసారిణ కాదు, వాడు సంసారి కాదు నాయన, సంసారహీన అసంసారి అంటే తద్విషయ విద్య బ్రహ్మ విద్య, దాన్నే బ్రహ్మ విద్య అంటారు. తస్మాత్ బ్రహ్మ విజ్ఞాన సర్వభావాపత్తి, ఆ బ్రహ్మజ్ఞానం ద్వారా సర్వభావాపత్తి. సర్వం ఏతత్ శాస్త్ర ప్రామాణ్యాత్ భవిష్యతి. మరి బ్రహ్మభావాపత్తి సర్వాపత్తి ఎలా తెలుస్తుంది అంటే శాస్త్రం ద్వారానే తెలుస్తుంది ఆయన. అందుకని ముందు సంసారి అన్నామనుకో, కింటు అస్మిన్ పక్ష అంటే సంసారి అన్న పక్షంలో ఆత్మ ఇత్యుపాసేద ఆత్మానమేయ వేదహం బ్రహ్మాస్మితి పరబ్రహ్మ ఏకత్వ ప్రతిపాదికా శృతయ కుప్పేరన్. వాడు సంసారి అన్నావు, దాన్ని తెలుసుకోవాలి అన్నావు, దాన్నే పొందాలి అన్నావు. అటువంటప్పుడు పరబ్రహ్మం గురించి చెప్పేటువంటి శృతులన్నీ కోపాన్ని తెచ్చుకుంటాయి. కుప్పేరన్ సంసారిణస్య అన్యస్య అభావ ఉపదేశానర్థక్యం. ప్రతి చోట సంసారం ఉండనే ఉన్నాడు అజ్ఞాని. మరి నువ్వు ఇంత పెద్ద పుస్తకం తీసుకొచ్చి ఇదంతా ఉపదేశం చేస్తానంటే ఇదంతా వ్యర్థం కాదు అంటే, యత ఏవం పండితానామపి ఏతన్ మహామోహస్థానం అంటే మంచి విద్వాంసులకు కూడా ఇది మహామోహస్థానం, మహామాయలో పడేటువంటిది. అనుక్త ప్రతివచన ప్రశ్న విషయం ఏదైతే ఈ ప్రశ్న గురించి చెప్పలేదో అతో యథాశక్తి. శంకరాచార్య రాస్తున్నాను చూడండి, పూర్తిగా చెప్తున్నాను అనట్లేదు, నాకు తెలిసిందంతా రాస్తున్నాను. యథాశక్తి ప్రయత్నిస్తాను ఆయన, అది వినయం. బ్రహ్మ విద్య ప్రతిపాదక వాక్యేషు బ్రహ్మ విజిజ్ఞాసూనాం బుద్ధి విత్పాదనాయ విచారిష్యామ. బ్రహ్మ విద్య తెలుసుకోవాలని ఎవరికైతే జిజ్ఞాస ఉందో వాళ్ళకి ఆ బ్రహ్మ బుద్ధి కలగడానికి నేను విచారం చేస్తాను ఇక్కడ అంట. తావన అసంసారీ పరహ, వాడు సంసారి కాదని చెప్పడానికి వీల్లేదు. అసంసారి పరహ అంటే నా తావద సంసారి పరహ, వాడిలో పూర్తిగా సంసారం లేదని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే కానిపేష ప్రతిబోధిత శబ్దాది భుజో అవస్థాంతర విశిష్టాద్ ఉత్పత్తి శృతే. చూడండి, ఒకటి పూర్తిగా అసంసారిని కూడా చెప్పడానికి వీల్లేదు. ఎందుకని? వాడు పడుకుని వాడి దగ్గర తీసుకెళ్లాడు, వాడినేమో ఇలా ఒత్తి లేపాడు, శబ్దాలతో వాడిని పిలిచాడు. ఆత్మన ఏవ ఆకాశ సంభూత తత్సృష్ట్వా తదేవాన్ని ప్రావణ ఉత్పత్తి శృతులనే చెప్పారు. మరి ఎందుకు చెప్పారు? వాడు అసంసారి అయితే మరి అసంసారిని ఎలా నిశ్చయం చేస్తావు నువ్వు అంటే, ప్రశాసిత అసనయాది వర్జిత పరో విద్యతే. అందుకని ఇదంతా శాసించేటువంటి వాడు, అక్కడ ఆకలి తప్పులు లేనివాడు లేడని చెప్పాలి.
పరో న విద్యతే కస్మాత్ యస్మాత్ బ్రహ్మ జపిష్యామి. వాడు అసంసారి అయి ఉంటే వాడు ఒక్కడే ఉంటే ఇంకేటి ఉండకూడదు. మళ్ళీ రాజుగారు అన్నాడు నీకు బ్రహ్మ గురించి చెప్తానురా అని ప్రతిజ్ఞాయ సుప్తం పురుషం పాణిపేషం బోధయిత్వా వాడిని చేతులతో నొక్కి లేవనెత్తి తం శబ్దాది భోక్తృత్వా విశిష్టం దర్శయిత్వా ఆ శబ్దాదుల ద్వారా వాడు లేవలేదని చెప్పి తస్సైవ స్వప్న ద్వారేణ మళ్ళీ స్వప్నావస్థ కూడా చెప్పారు. సుషుప్త్యాఖ్యం అవస్థాంతరం ఉన్నీయా స్వప్నావస్థ అని చెప్పి సుషుప్త్యావస్థ దగ్గర తీసుకెళ్లి తస్మాత్ ఏవ ఆత్మన సుప్తి అవస్థా విశిష్టాత్ ఆ ఆత్మ నుంచి అంటే సౌషుప్త ఆత్మ సుప్తావస్థలో ఉన్నటువంటి ఆత్మ నుంచే అగ్ని విస్ఫులింగో ఊర్ణనాభి దృష్టాంత ఆభ్యాం ఉత్పత్తిం దర్శయతి. చూడండి, నువ్వు కేవలం అసంసారీయే ఉన్నాడు అనుకో, మళ్ళీ ఆ పడుకున్న వాడి దగ్గర ఎందుకు తీసుకెళ్ళావు, వాడిని పిలిచి ఎందుకు లేపావు, మళ్ళీ నేమో ఈ ఊర్ణనాభి నుంచి ఇది ఇలాగొచ్చింది, ఈ అగ్ని నుంచి విస్ఫులింగాలు వచ్చాయని మరి ఇదంతా ఎందుకు చెప్తావు? అది ఒకటే ఉంటాను. ఇప్పుడు ఇక్కడ చిక్కు ఎక్కడ అంటే ఉండేది వ్యావహారిక అజ్ఞానవస్థలు, అడిగేది అలౌకికము అవ్యవహారము పారమార్థికము. ఈ రెండింటికి పొత్తెలా కుదురుతుంది? కనుక ఇవంతా ఎందుకు చెప్పావు అంటాడు పూర్వపక్షి. పూర్వపక్షి మన నిరీశ్వరాలంటే వీడు మన మీమాంస పూర్వమీమాంస. వాడు ఈశ్వరుని ఒప్పుకోడు. యోగంలో కూడా నిరీశ్వరవాది ఉన్నాడు, చార్వాకుడు నిరీశ్వరవాది. సంశయాన విచారకర్తాయం అవతారి పూర్వపక్షేతి అన్నాడు. అంతే వీడు. సరే, శృతి ఏవం ఏవాస్మాది ఇత్యాదిన మరి ఇవన్నీ చెప్పారు. నన్యో జగదుత్పత్తి కారణ మంత్రాలే శృతో అస్తి. సరే, ఇదంతా చెప్పా బానే ఉంది. ఇదంతా చెప్తూ ఆ బ్రహ్మ కన్నా భిన్నమైనది ఏదైనా ఉందా? ఈ జగత్ ఉత్పత్తి చెందడానికి కారణము అది లేదు, అది శృతుల్లో చెప్పలేదు. అందుకని విజ్ఞానమయస్యేవే ప్రకరణం. ఇక్కడ వాడు అనేది ఏమిటంటే జీవుని ప్రకరణము అంటాడు. విజ్ఞానమయస్యేవ ప్రకరణం అంటే ఇదంతా నువ్వు జీవుని గురించి చెప్తున్నావు అంటాడు. అంటే సమాన ప్రకరణైక శృత్యంతరే ఇలాంటి ప్రకరణంలోనే కౌశికి ఉపనిషత్తులో ఆదిత్యాది పురుషాన్ ప్రస్తుత్య సాహువాచ ఆదిత్యుని మొదలు చెప్పి యువై బాలాకాయే దేశాం పురుషాణం కర్త, ఇవన్నీ చేసిన వాడు ఎస చేయేత కర్మ, ఇదంతా కర్మ విషయం. ప్రపంచమంతా కరోతీతి కర్మ, వాడు చేశాడు, అందుకని ఇదంతా కర్మ. సా వై వేదితవ్య, వాడే తెలుసుకోవాలి. ప్రబుద్ధస్య విజ్ఞానమయస్య వేదితవ్యత దర్శయతి. ఆ లేచిన వాడిని, ఆ జీవుణ్ణి ఇదంతా నువ్వు తెలుసుకోవాలి అని చెప్పారు. నా అర్థాంతరస్య. అక్కడ ఏం చెప్పారు కౌశికి ఉపనిషత్తులో? ఆదిత్యాది పురుషాన్ ప్రస్తుత్య, ఈ సూర్యుడి లాంటివన్నీ మొదలుపెట్టి ఇదంతా ఎవడైతే చేశాడో, ఇదంతా ఈ ప్రపంచమంతా ఎవడికి కర్మ, వాడు కర్త, ఇదంతా కర్మ, వాడు తెలుసుకోవాలని చెప్పారు. తథాచ ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, అది కూడా చెప్పావు. స ఏవ ఆత్మ ప్రియ, అదే పుత్రాత్రేయ ఇలాంటివన్నీ చెప్పావు కనుక తస్సేవ ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధి ధ్యాసితవ్యతాం దర్శయతి, దాన్ని తెలుసుకో. తథాచ విద్యా ఉపన్యాసకాలే ఆత్మ ఇత్యే ఉపాసిత తదేతత్ ప్రేయ. ఈ విద్యాసూత్రం చెప్పేటప్పుడు
ఆత్మని ఉపాసన చేయాలి, అదే అన్నిటికన్నా ప్రేము, పుత్రుడి కన్నా ప్రేమ, విద్య కన్నా ప్రేమ, ఇదంతా చెప్పావే. ఆత్మానం ఏ అవేదహం బ్రహ్మాస్మి, ఆత్మనే ఆ హిరణ్య గర్భుడు తెలుసుకున్నాడు నేను బ్రహ్మనని. ఇది ఏవం ఆది వాక్యానాం ఆనులోమ్యం స్యాత్ పరాభావే. అంటే ఇవంతా అనుకూలమవుతాయి ఎప్పుడు? ఆ పరమాత్మ ఉన్నప్పుడు. వక్షతి చ ఆత్మానం చేద్ విజానీయాత్ అయమస్మీతి పురుష. ఆ కౌశికిలో చెప్పినవి, ఈ మన బృహదారణ్యకులో చెప్పినవి, ఇవన్నీ కూడా అనుకూలమవుతాయి. ఎలాగా? ఆ పరమాత్మ ఉన్నాడు అని చెప్పడానికి. అందుకనే ముందు కూడా చెప్పారు, ఆత్మానం చేసి విజానీయాద్ అయమస్మీతి పురుష. ఈ ఆత్మను కనుక తెలుసుకున్నట్లయితే అని 4వ అధ్యాయంలో 4వ భాగంలో చెప్తారు. మళ్ళీ సర్వవేదాంతేషు చ ప్రత్యేగాత్మ వేద్యతాయో ప్రదర్శితే అహమితి. ఈ అహాన్ని తెలుసుకోవాలంటున్నారు కదా. నా బహిర్వేద్యత, నువ్వు బయటికి వెళ్ళి ఏమి తెలుసుకోవాలట్లే, తెలుసుకోకర్లేని చెప్తున్నారు కదా. శబ్దాధివత్ ప్రదర్శితే అసో బ్రహ్మ. శబ్దం ఎలాగా అలాగే ఇదే బ్రహ్మం అని చెప్తున్నారు కదా లోపల ఉన్నది. అందుకని తథాది కౌశికీనామేవ న వాచ్యం విజిజ్ఞాసేత వక్తారం విద్యాత్. ఈ శబ్దజాలాన్ని తెలుసుకోవద్దు, శబ్దాన్ని ఎవరైతే ఉచ్చరిస్తున్నాడో వాడిని తెలుసుకో అన్నారు. ఇత్యాదిన వాగాది కరణైర్ వ్యాపృతస్య, ఈ ఇంద్రియాల కన్నా భిన్నమైనటువంటి ఈ ఇంద్రియాలని ఎవడైతే నడిపిస్తున్నాడో వాడిని తెలుసుకోమన్నారు. అందుకని అవస్థాంతర విశిష్టో అసంసారీది చేత్. వీడంటాడు ఇప్పుడు మనకి 3 అవస్థలు ఉన్నాయి. ఈ 3 అవస్థలకైనా భిన్నమైన అవస్థలు ఉన్నాడేమో పరమాత్మ. అవస్థాంతరం అసంసారి అథాపి స్యాద్ యో జాగరితే శబ్దాది భూత్ విజ్ఞానమయ. జాగ్రత్త అవస్థలో శబ్దాదులు అనుభవించేటువంటి వాడు జీవాత్మ. సయేవ సుప్తాఖ్యం అవస్థాంతరం గతో అసంసారి. చూడు, ఇక్కడ చాలా సూక్ష్మమైనటువంటి విచారం. ఏమిటి వాడు ఏమిటంటున్నాడు? వేరే అవస్థలో ఉన్నటువంటి వాడు పరమాత్మ అనుకోవచ్చు కదా. అంటే జాగ్రత్త అవస్థలో ఎవడైతే ఇవన్నీ అనుభవిస్తున్నాడో వాడు జీవాత్మ. ఆ సుషుప్తి అవస్థలో వెళ్ళినప్పుడు వాడు పరమాత్మ అయిపోతాడు. అలా చెప్పు, అది ఎలా పోతుంది? మరి ఏకత్వాన్ని మళ్ళీ వాడు ఖండిస్తున్నాడు అన్నమాట. అందుకని పరః ప్రశాసిత అన్యః స్యాదిచ్చేత్. ఆ పరమాత్మ శాసనం చేసేటువంటి వాడు వేరని చెప్పచ్చు కదా. అంటే నా అదృష్టత్వాత్, అలాగెక్కడా కనిపించట్లేదు ఆయన. ఎవడైతే ఈ జాగ్రత్తలో శబ్దాలను అనుభవిస్తున్నాడో వాడే సుషుప్తిలోకి వెళ్ళి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. మళ్ళీ వాడే బయటకు వస్తున్నాడు. మరి వేరేని ఎలాగ చెప్తావు? నహి ఏవం ధర్మక పదార్థో దుష్టో అన్యత్ర వైనాశిక సిద్ధాంతాత్. ఇంకొకటి కనుక దీనికన్నా భిన్నమైనది అని కనుక పదార్థం కనుక చెప్పినట్లయితే ఆ క్షణిక వాదము, ఆ వైనాశికులది వస్తుంది వాదము, క్షణిక విజ్ఞానవాదం వస్తుంది. నహి లోకే గౌతిష్టం గచ్చన్ వా గౌర్భవతి. దానికి చూడండి, వాడు చెప్పిన దానికి దృష్టాంతం ఇస్తున్నాడు. వాడు ఏమిటన్నాడు? జాగ్రత్త అవస్థలో ఈ శబ్దస్పస్వరూప రసగంధాలు అనిపించేవాడు జీవుడు. వాడు మళ్ళీ సుషుప్తిలో వెళితే అసంసారి బ్రహ్మ అవుతాడు. అలా చెప్పచ్చు కదా. అంటే చూడు నాయన, ఇప్పుడు ఇక్కడ ఆవు కూర్చుంది, ఇది పోతోంది అన్నాం. అది పోతున్నంతసేపు ఆవుతుంది, పడుకున్న తర్వాత గురం అయిపోయింది. అలాగవుతుందా? నహి లోకే గౌతిష్టం గచ్చన్ వా గౌర్భవతి శయానస్తు అస్వాది.
జాత్యంతరం, పడుకోగానే ఇంకో జాతి అయిపోతుంది చెప్పగలవా? అదేవిధంగా వెలుకున్నంతసేపు జీవుడు పోతే, నిద్రపోతే న్యాయాచ, ఇక్కడ న్యాయం కూడా యద్ధర్మకో ఏ విధమైనటువంటి పదార్థానికి ఏ ధర్మం ఉందో ఆ పదార్థం ఎక్కడికి వెళ్ళినా అదే ధర్మాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు వేడిగా ఎక్కడ ఉంది అంటే ప్రతి చోట అది వేడిగానే ఉండి తీరుతుంది. సచేత్ ధర్మతత్వం విభిచరతి సర్వం ప్రమాణ వ్యవహారం లుప్యతే. అదేవిధంగా ఒక వస్తువు తన ధర్మాన్ని వదిలిపెట్టేసింది అనుకో, అప్పుడు ఈ ప్రమాణ వ్యవహారం, ప్రత్యక్షము, అనుమానము, శాబ్దము, ఇది శబ్ద ప్రమాణం, ఈ ప్రమాణాలన్నీ కూడా లోపిస్తాయి. ఎవడికి దేని మీద విశ్వాసం ఉండదు. అందుకనే ఇప్పుడు కృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు, ఏమిటి? మనుషులు త్వరగా మారు, ప్రకృతి యాంతి భూతాన్ని నిగ్రహ కిం కరిష్యతి. ఆ దుర్యోధన ఎంత చెప్పాడు, మారాడా? ఇక్కడ సాధన చేసి మారడానికి అవకాశం ఉంది, తన్ని తను తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కానీ వస్తువులు వాటి స్వభావాన్ని ఎప్పుడు వదిలిపెట్టవు. పంచభూతాలు కానీ ఇంకోటి కానీ తథాచ న్యాయ విధ సాంఖ్య మీమాంసకాదయో అసంసారిణో అభావం. న్యాయ వైశేషికులు, తర్వాత ఈ సాంఖ్యం అంటే వాడు ప్రకృతి అంతా చేస్తోందంటాడు. పురుషులు అనేకం. ఆ పురుషుడికి ఈ ప్రకృతి మాయపోయి అది మోక్షాన్ని ఇస్తుంది. బాగుందా? జడమైనటువంటి ప్రకృతి. అందుకనే ఈక్షతే నా శబ్దం అన్న సూత్రంలో ఆ సాంఖ్యాలు ఖండించాం. తర్వాత మీమాంసకుడు ఉంటాడు, ఈశ్వరుడు లేడు. అందుకని అసంసారిలో అభావం, అసంసారి ఆ పరమాత్మ లేడు అని అటు నైయాయికుడు కానీ, ఇటు సాంఖ్యవాది కానీ, మీమాంసకుడు కానీ, వాడు కానీ యుక్తి శతై ప్రతిపాదయంతి. సంసారిణో అభావం యుక్తి శతై ప్రతిపాదయంతి. వాడు ఆ సంసారము రహితమైనటువంటి, అంటే ఆ చైతన్య ఆత్మ, అదే పరమాత్మ, అది లేదు అని ఎన్నో యుక్తుల ద్వారా వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకనే నిన్న చెప్పాం, వ్యాసుల వారు ఏం చెప్పారు? ఏదైనా సర్వ వ్యాఖ్యాత. ఒక సాంఖ్యాన్ని ఖండించావంటే మిగిలిన మతాలన్నీ కూడా ఖండించినట్టే. నువ్వు గంగలు దిగి పడి చావు, నాకు అక్కర్లేదన్న చార్వాకం. హేతువాదం ఉంటే వీడు న్యాయం. సంసారిణో అపి జగదుత్పత్తి స్థిరే క్రియాకర్తృత్వ విజ్ఞానస్య అభావాత్ అయుక్తమితి చేత్. సరి, అసంసారిని వాడు ఒప్పుకోవట్లేదు, సంసారిని నువ్వు ఒప్పుకోవట్లేదు. ఎందుకు? సంసారి ఉత్పత్తి స్థితి లయాలు చేయలేడు కనుక. ఇది చోద్యం మహతా ప్రపంచేన స్థాపితం భవతా శబ్దాదిభుక్. నువ్వు ఎంతో ప్రయత్నం చేసి ఆ పరమాత్మని సిద్ధం చేయాలని చూపిస్తున్నావే. శబ్దాదిభుక్ సంసారీ ఏవ అవస్థానాంతర విశిష్టో జగత కర్త. ఈ శబ్దస్వరూప రసగంధాన్ని అనుభవించేటువంటి జీవాత్మే ఇంకొక అవస్థలో ఉన్నవాడు, వాడే పరమాత్మ అని చెప్పుకోవాలి. అందుకనే వాడే సృష్టి లయాలు చేస్తున్నాడని చెప్పుకోవాలి. అంటే తదసత్, అది సత్యం కాదు. యథో జగదుత్పత్తి స్థితిలయ క్రియాకర్తృత్వ విజ్ఞాన శక్తి సాధన భావ. ఈ జీవుడికి సృష్టి స్థితిలయ చేసేటువంటి శక్తి లేదు. అన్నీ ఇచ్చాడు,
కానీ సృష్టి స్థితిలో ఏమో ఈ శాసనము తన చేతులను. కావాలంటే నువ్వు నాతో ఒకటి అయిపో, నాకున్న శక్తి నీకు ఇవ్వగలను. ఎప్పుడు ఆ హిరణ్య గర్భం దాకా పోయినప్పుడు వాడి కొంత శక్తి పూర్తిగా ఇచ్చాడా? లేదు. ఆ హిరణ్య గర్భం కూడా అహం బ్రహ్మాస్మి బ్రహ్మ అభే, వాడు కూడా బ్రహ్మను తెలుసుకున్నాడు. ఆ హిరణ్య గర్భం లోకంలో వెళ్ళిన తర్వాత వాడి జీవితకాలం మనం తెలుసు, శాస్త్రీయ పర్యంతం. ఆ తర్వాత వాడు మళ్ళీ తనలో కలుగు. అందుకనే ఇక్కడ అంతా శక్తి వీడికి ఇచ్చేస్తే వాడిని ఎవడడుగుతాడు, వాడిని ఎవడు కొలుస్తాడు, వాడిని ఎవడు కొలుస్తాడు? వీడు ఏమీ ఇవ్వకుండానే విరవిగుతూ ఉంటాడు, నా అంత గొప్పవాడు లేడని. ఇంకా ఆ శక్తి కూడా ఇస్తే చెప్పక్కర్లేదు. స కథం అస్మదాది సంసారో మనసాపి చింతయితుం అశక్యం. ఎవడు ఎప్పుడు ఎక్కడ పుట్టాలి, వాడు ఏ కర్మ ఫలాన్ని అనుభవించాలి, ఇలాంటి ఈ సృష్టి రహస్యాలు, మన ప్రార్థ కర్మల్ని అనుభవించేటువంటి ఈ రహస్యాలన్నిటి కూడా మనం ఎంత ఆలోచించినా మన బుద్ధికి తటం. అచింత్య శక్తి వానిలో ఉన్నది. అందుకని జగన్ నిర్మణీయా అతో అయుక్తమిచ్చే నా శాస్త్రా. ఈ శాస్త్రం వల్ల వీడేమి చేయలేడైనా శాస్త్రం సంసారిణ ఏవం ఏవ అస్మాత్ ఆత్మనైతి జగదుత్పత్యాన్ని దర్శయతి. ఇక్కడ ఈ ఆత్మ నుంచే అన్ని వచ్చాయని చెప్తున్నారు కదా. ఈ ఆత్మ అంటే నిరుపాధికమైన ఆత్మ. ఈ నిరుపాధికమైనటువంటి ఆత్మ బ్రహ్మతో వేరు కాదు. మొదటి నుంచి మొత్తుకున్నది అదే కదా శాస్త్రాలన్నీ. కానీ నువ్వు ఉపాధితో పాటు ఈ జీవుని తీసుకొచ్చి వీడు అది చేసేస్తాడు చేసేస్తాడంటే ఎలా కుదురుతుంది? ఇది ఆయన పేరేంటి రామ్మోహన్ రావు గారు. ఆయన ఏంటి ఆయన చెప్పారు, ఆ కంచి పీఠాధీశ్వరులు వెళ్ళినప్పుడు సత్యసాయి బాబా ఆ గడియారం తీయలేకపోయారు. ఆయన ముందు వాటిని చెక్లేమి అది యక్షుల్ని వశం చేసుకున్నాడు. అందుకనే వాటికి ఆయనకి అటువంటి శక్తులు ఉండేవి. సరే, యా సర్వజ్ఞ సర్వవిద్ యో అసనాయా పిపాసో అత్యేతి. ఇవన్నీ ఉన్నాయి. వాడికి ఆప్తదప్పులు లేవో, సర్వరూపుడు, అన్ని తెలుసుకుంటాడు, అసంగుడు. ఈ అవినాశి తత్వాన్ని నుంచే ఇదంతా వచ్చింది, అదే శాసిస్తున్నాడు. అందరిలోనూ లోపల కూర్చుని తిష్టం అంతర్యామి అమృత. వాడే అంతర్యామి, వాడే అమృత స్వరూపుడు, అందరి లోపల ఉన్నాడు. యస్ తాన్ పురుషాన్ నిరుహ్య అత్యక్రామాత్ సవాయేష మహానజ ఆత్మా. ఇప్పుడు ఈ అధరోత్తర భావేన అవస్థానం, వాడు పైన కింద లోపల బయట వాడే ఉన్నాడు. వాడు మహాన్ అజన్ముడు ఆత్మస్వరూపుడు. ఏష చేత విధారణ. ఈ పంచభూతాల్ని ఈ వీటన్నిటిని ఒకదాంతో ఒకటి దెబ్బలాడకుండా, ఒకదాని ఒకటి ముంగకుండా వాటి మధ్యలో ఒక నియమిస్తూ ఉంటాడు. అందుకనే సేతు అన్నారు. సర్వస్యవసి సర్వశీశానం, అందరూ ఆయన అధీనంలో ఉన్నారు, అందరినీ శాసిస్తున్నాడు. యా ఆత్మ అబద్ధ పాపం విజరు. ఈ ఆత్మే పాపం లేనటువంటిది, వృద్ధాపం లేనటువంటిది, మృత్యువు లేనటువంటిది. అదే అగ్నిని సృష్టించింది. ఈ సృష్టించినటువంటి ఆత్మే సృష్టికి మొదట్లో ఉంది. అది లోకంలో ఉన్నటువంటి సుఖ దుఃఖాల ద్వారా దానికి ఏ విధమైన స్పర్శ లేదు. ఇది శృతేభ్య స్మృతేశ్చ అహం సర్వస్య ప్రభువో మత్త సర్వం ప్రవర్తతే. దీనంతా నేనే సృష్టిస్తున్నా, నా నుంచి ఇవంతా అవి ప్రవర్తిస్తున్నాయి. ఇది పరో అస్థి అసంసారి శృతి స్మృతి న్యాయం చేస్త. ఈ శృతుల ద్వారా మనం ఏం చేసుకుంటున్నాము? నాయన జీవుడు కాదు ఇదంతా చేసేది, పరబ్రహ్మ ఒకటి ఉంది అని శాస్త్రాల ద్వారా మనకి తేలుతుంది, తెలుస్తోంది.
ఏవం ఏవ అస్మాదాత్మనితి సంసారిణ ఏ ఉత్పత్తిం దర్శయతి ఇత్యుక్తం. మళ్ళీ వాడంటాడు ఆత్మనః అని చెప్పినప్పుడు అస్మాద్ ఆత్మన అని చెప్పినప్పుడు సంసారం నుంచి ఇదంతా ఉత్పత్తి చెందుతోంది అని చెప్పొచ్చు కదా. నా యేషో అంతర్హృదయ ఆకాశ, ఈ హృదయంలో ఉన్నటువంటి ఆకాశం ఇది పరస్య ప్రకృతత్వా, ఆ పరబ్రహ్మని గురించి ఇక్కడ మొదలుపెట్టారు. ఈ హృదయంలో ఉన్నటువంటి ఆకాశము, ఈ లోపల ఉన్న ఆకాశము, ఆ సర్వవ్యాపకమైన ఆకాశం ఎంత పెద్దదో ఈ ఆకాశం కూడా అంతే పెద్దదన్నాడు. అందుకని ఈ ఆకాశముతో ఆ పరబ్రహ్మని చెప్పడం మొదలుపెట్టాడు. కానీ సీమితమైనటువంటిది, పరిచ్ఛిన్నమైనటువంటిది ఆకాశాన్ని గురించి చెప్పలేదు. పరస్యేవ పరామర్శ, ఆ పరమాత్మ గురించే వాళ్ళు ఇక్కడ ఆలోచించారు. క్వయేష తదా భూత్ ఇత్యస్య ప్రశ్నస్య ప్రతివచనత్వేన ఆకాశ శబ్దవాచ్య పరాత్మ. అక్కడ ఆకాశంలో ఉన్నాడని చెప్పినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నాడు అన్నప్పుడు ఆకాశంలో ఉన్నాడు అన్నప్పుడు అది పరమాత్మలోనే ఉన్నాడు. యేషు అంతర్హృదయే ఆకాశ తస్మిన్ సేతే, ఈ ఉన్న ఆకాశం అది పరమాత్మ స్వరూపం, దానిలోనే ఉన్నాడని చెప్పారు. సతా సౌమ్యత సంపన్నో భవతి, ఆ చైతన్యమైనటువంటి ఆ సత్పదార్థంతో ఏకీభవించి ఉన్నాడని చెప్పారు. ఆహార గచ్చంత ఏతం బ్రహ్మలోకం నవిందంతి. ఆహార గచ్చంత, ప్రతివాడు ప్రతిరోజు ఆ బ్రహ్మలోకి పోతున్నాడు, కానీ తెలుసుకోలేకపోతున్నాడు. ప్రాజ్ఞేనాత్మన సంపరిష్వక్త, ఆ ప్రాజ్ఞుడైనటువంటి ప్రకర్షణ చెప్పి బోధాత్మైనటువంటి దాంతో వాడు ఏకీభవిస్తున్నాడు. పర ఆత్మని సంప్రతిష్టతే, ఆ పరబ్రహ్మముతోనే ఏకీభవిస్తున్నాడు. ఇలాంటివన్నీ చెప్పారు. ఆకాశ శబ్ద పర ఆత్మ ఇది నిశ్చయితే. ఆకాశ శబ్దంగా అర్థం ఏంటి? పరమాత్మని నిశ్చయమైంది. దహరోస్మినంతర ఆకాశ ఇది ప్రస్తుత్య తస్మిన్నేవ ఆత్మశబ్ద ప్రయోగ. ఈ దహరాకాశం చెప్పి దాంట్లోనే ఆత్మశబ్దాన్ని ప్రయోగించారు. అందుకని పరమాత్మ ప్రకృతి ఏవ పరాత్మ. ఇక్కడ ప్రసంగం ఏమిటి? జీవాత్మ కాదు. వాడు అడిగాడు జీవాత్మ అనుకోవచ్చు కదా అంటే అలా కాదు ఆయన. ఇక్కడ ప్రసంగము పరమాత్మ గురించి మొదలుపెట్టారు. యుక్తమేవ ఏవ అస్మాద్ ఆత్మనైతి పరమాత్మన ఏవ సృష్టి. అందుకనే మాండుక్య కారికలో మొదటి మంత్రం 2 మంత్రంలో ఆ బ్రహ్మశబ్దాన్ని ఉపయోగించిన, ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మశబ్దాన్ని ఉపయోగించడు. ఈ ఆత్మకి 4 పాదాలు ఉన్నాయంట. మరి ఎలాగా? అయమాత్మ బ్రహ్మ అని చెప్పేసిన తర్వాత మళ్ళీ ఆ బ్రహ్మశబ్దాన్ని ఉపయోగించాడు, ఆత్మశబ్దాన్ని ప్రయోగిస్తాడు ఆఖరి వరకు. అంటే ఏమిటి? అది ఇది ఇది అది 2 వేరు కాదు. పరమాత్మన ఏవ సృష్టి రీతి. పరమాత్మ సంసారణ సృష్టి స్థితి సంహార జ్ఞాన సామర్థ్య భావం. సృష్టి స్థితి లయాలు చేసే జ్ఞానం వీడికి లేదు. ఆత్మ ఇత్య ఉపాసిత ఆత్మాన్మే అవేద అహం బ్రహ్మాస్మి. ఇది బ్రహ్మ విద్య చెప్పారు ఈ వాక్యాల ద్వారా. బ్రహ్మ విషయంచ బ్రహ్మ విజ్ఞానం అంటే బ్రహ్మ విషయం అంటే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మతే బ్రవాణి బ్రహ్మ జ్ఞాపయిష్యామి అని మొదలుపెట్టారు. తత్ర ఇదానీ అసంసారి బ్రహ్మ జగత కారణం. ఇప్పుడు ఏమిటి? దేని గురించి చెప్పారు? ఈ సంసార రహితమైన బ్రహ్మమే జగత్తు కారణము. అది ఆకలి తప్పులు లేనిది, నిత్యము, శుద్ధము, బోధ స్వరూపము, ముక్త స్వభావము అని. తద్విపరీత సంసారి, దానికి విపరీతమైన వాడు సంసారి. వాడు ఏమనుకుంటాడు? నేను జగత్ కారణం కాదు, నాకు ఆకలి తప్పులు ఉన్నాయి, నేను అశుద్ధుణ్ణి, ఆ పాపం చేశాను, ఈ పాపం చేశాను, ఇవన్నీ అనుకుంటూ ఉంటాడు. అందుకని అసంసారి. తస్మాత్ అహం బ్రహ్మాస్మితి నా గృహిణీయా. వాడు చెప్పాడు వాడు అసంసారి, వీడు సంసారి. ఈ సంసారి ఆ సంసారి ఎలాగవుతాడు? అందుకని అహం బ్రహ్మాస్మి అని నువ్వు చెప్పకూడదు, అలా ఆలోచించకూడదు. అలా చేస్తే నీకేది ఊడిపడదు. చూడండి, అది పరమి దేవమీశానం
నికృష్ట సంసారి ఆత్మత్వేన స్మరన్ కథం న దోష భాగ్భవతి. అంత వ్యాపకమైనటువంటి ఆ పరమాత్మని నువ్వు నికృష్ట భావాన్ని తీసుకొచ్చి ఆ సంసారితో ఏకాన్ని చేస్తే నీకు దోషం కలుగుదా అంటాడు. తస్మాత్ నాహం బ్రహ్మాస్మి తీర్థం, నేను బ్రహ్మను కాదని చెప్పుకోవాలి. అది యోగులు అందులో 2 రకాలు ఉన్నారు, ఈశ్వర నిరీశ్వర. యోగులు కొంతమంది ఈశ్వరుని ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకుంటారు. యోగి ద్వైతవాది అంటే వాళ్ళు ఈశ్వరుడు ఒప్పుకుంటాడు, కానీ ఈశ్వరుడు జీవము భిన్నమంటూ ఉంటారు. తస్మాత్ పుష్ప ఉదకాంజలి స్తుతి. మరి నువ్వు నాహం బ్రహ్మ అని చెప్పాలి, నువ్వేం చెయ్యాలిరా అంటే వాడు చెప్తాడు, రోజు పొద్దున్న లేచి దేవుడికి నమస్కారం పెట్టుకోవాలి, పువ్వులు సమర్పించాలి, శుద్ధి చేస్తూ ఉండాలి, దానికి నైవేద్యాలు పెడుతూ ఉండాలి, స్వాధ్యాయము అధ్యయనము చేస్తూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి, యోగాదిభి ఆరిరాధీషే, ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలి అంటాడు. అదే కదా ఇప్పుడు చెప్పింది, వాడు అసంసారి వీడు సంసారి, ఈ సంసారి ఆ అసంసారి ఎలాగవుతాడు? అందుకని నాహం బ్రహ్మాస్మి నువ్వు చింతన చెయ్యి. ద్వైతవాది కదా, ఉపనిషత్తులు చెప్తున్నాయని కాదు. ఇప్పుడు దీని స్థూనాన్ని ఎక్కడ న్యాయము ఉంటాడు, అక్కడ ద్వైతవాది విధంగా చెప్పచ్చు కదా. ఈ ద్వైతవాదులు మనము ఈశ్వరుడితో సమానం కాదు, అందుకనే కదా ఇప్పుడు ఈ రామానుజాచార్యులు విశిష్టాద్వైతం చెప్పింది. వాడు వేసే ప్రశ్న ఇప్పుడు చూడండి, తత్ త్వం అసి అన్నది ఇందులో ఒకటే పదం ఉంది, కానీ వాడు ఆ వ్యాకరణము ద్వారా పదచ్ఛేదం చేసి తస్మాత్ త్వమసి, దాని నుంచి నువ్వు వచ్చావు, తస్య త్వమసి, కానివాడివి నువ్వు, తస్మిన్ త్వమసి, దానిలో ఉన్నావు, తేన త్వమసి అని ఇలాగ చెప్పి అప్పుడు మనం ఏమి వాడికి సమాధానం చెప్పాలి అంటే, ఇప్పుడు జటాపాఠము ఘనపాఠము అని ఉన్నాయి కదా, వాడు ఏ విధంగా పదాలను పరిచ్ఛేదం చేస్తున్నాడు చూడాలి. నువ్వు చెప్పినట్టు తమసి అన్నప్పుడు తస్మాత్ తమసి అని వాడు వేరు చేయట్లేదు, అది ఒకటే పదం కింద ఉపయోగిస్తున్నాడు కనుక ఇది భేదము లేదు. నా పునర్ అసంసారి బ్రహ్మ సంసారి ఆత్మత్వేన చింతయే. ఆ బ్రహ్మంలో సంసారం లేదు, వాడిని నువ్వు సంసార రూపంగా ఎలా చింతన చేస్తావు, అలా చేయకూడదు ఆయన అంటే చింతయే. అగ్నియో శీతత్వేన ఆకాశమివ మూర్ధ్వత్వేన, అగ్ని చల్లగా ఉంటుందని ఆకాశానికి రూపం ఉంది అన్నట్టుగా ఏ విధంగా చింతన చేయకూడదో ఆ అసంసారి బ్రహ్మంని ఈ సంసారి ఆత్మలా చింతన చేయకూడదు అంటాడు. అది పూర్వపక్షం. ద్వైతవాదం బ్రహ్మాత్మత్వ ప్రతిపాదకమపి శాస్త్రం అర్థవాదో భవిష్యతి. సరి, ఈ జీవునిలో ఉన్నట్టు చైతన్యమే ఆ పరబ్రహ్మ చైతన్యము, ఈ రెండింటికి భేదము లేదు అని చెప్పినప్పటికీ అది అర్థవాదం కావచ్చు కదా, స్తుతి కావచ్చు కదా. నేతటి వాడు లేడంటూ ఉంటాం, స్తుతి కదా. అదేవిధంగా వీడు పూర్వమీమాంసుడు, వాడేమిటి చెప్తాడు,
ఇక్కడ యజ్ఞాగాదులు చేసి మనిషి పోతాడు, కర్మ నశిస్తుంది, వాడు మళ్ళీ స్వర్గానికి వెళ్ళాలి. అందుకని ఈ శరీరం కన్నా భిన్నమైనది ఏదో ఉంది అని నా యొక్క కర్మకాండని నీ జ్ఞానకాండంతా స్తుతి చేస్తుంది అంటే అని ఈశ్వరుని ఒప్పుకోడు. అందుకనే ఆ కుమారుల భట్టు ఆ నిండు సభలో ఆ బుద్ధుల దగ్గర బౌద్ధుల దగ్గర నేర్చుకుని ఆ బౌద్ధ గురువులని నిందించిన మూలాన, ఈశ్వరుడు లేడు అని చెప్పిన మూలాన, తర్వాత ఇంకోటేదో దోషము లేకపోతే జ్ఞానకాండాన్ని ఒప్పుకోలేదు, అందుమూలాన నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని ఆ తుషాగ్రలో దహిస్తాడు, దహనం చేసుకుంటాడు శరీరాన్ని. మంత్ర బ్రాహ్మణ వాదేభ్య తస్సైవ ప్రవేశ శ్రవణాత్. చూడండి, అంటే నువ్వు చెప్పింది సరికాదు. శృతుల్లో ఇక్కడ మంత్ర భాగములో, బ్రాహ్మణ భాగములో, తర్వాత మిగిలిన చోట్ల కూడా తస్సైవ ప్రవేశ శ్రవణాత్ తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్, అంతే కదా, ఆ పరబ్రహ్మమే ప్రవేశించాడు అని చెప్పారు. పురశ్చక్రే ప్రకృతి పురపురుష ఆవిశతి, ముందు ఇదంతా నిర్మించి దీనిలో ప్రవేశించాడని చెప్పారు. రూపం రూపం ప్రతిరూపో బహువా తదస్య రూపం ప్రతిచక్షణాయ స్వయాథాత్ ప్రఖ్యాపనాయ. రూపం రూపం ప్రతిరూపో బహువా అంటే అన్ని రూపాల్లోనూ వాడే ఉన్నాడు. తదస్య రూపం, తన యొక్క రూపాన్ని యథావిధంగా చెప్పడానికి ఈ శృతి చెప్తోంది. సర్వాణి రూపాన్ని విచిత్ జీరో నామాన్ని కృత వివధ నిరాస్తే, ఈ రూపాలన్నింటినీ ఉత్పత్తి చేసి ఆ వివేక పురుషుడు వానికి విభిన్నమైనటువంటి నామాన్ని పెట్టి అభివదన్ యదాస్తే, ఏదైతే ఉంది అని ఆ సహస్రశ మంత్రవాదా సృష్టికర్తుదేవ అసంసారణ శరీర ప్రవేశం దర్శయతి. ఎవడైతే సృష్టించాడో వాడే దీంట్లో ప్రవేశించాడో తదా బ్రాహ్మణవాదా తత్సృష్ట. అది ఇంతవరకు చెప్పింది ఏమిటి? అది మంత్రభాగం. ఇప్పుడు బ్రాహ్మణ భాగంలో చెప్తున్నారు తైత్రీయంలో. తత్సృష్ట తదేవాను ప్రావిశత్ స ఏతమేవ సీమానం విదారయేతయా ద్వారా ప్రాపద్యత. ఈ మొట్టమొదట మనం పసికందులకు చూస్తే ఇక్కడ మెత్తగా ఉంది. ఇది 3 భాగాలు ఉన్న దాన్ని 3 భాగాలుగా చేసి అక్కడి నుంచి వాడు ప్రవేశించి ఏతమే సీమానం విదార్య ఏతియా ద్వారా ప్రాపద్యత. ఇంకా ఎంతవరకు అంటే అక్కడ 1 రూపాయి బిళ్ళంతా చర్మం మెత్తగా ఉంటుంది. అప్పుడప్పుడు వాడు బాగా గాలి పీల్చుకున్నప్పుడు దాన్నే మనం బ్రహ్మరంధ్రము అంటాం. సాయం దేవత ఇమా త్రిశ్రో దేవత అనేన జీవేన ఆత్మన అనుప్రవేశ. చాందోగ్యంలో కూడా చెప్పారు. ఆ దేవత ఈ అగ్ని, జలము, పృథివీ వీటిని సృష్టించి త్రిశ్రో దేవత అనేన జీవేన ఆత్మన అనుప్రవేశ, జీవరూపంలో ప్రవేశం. ఏది సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే, అది ఆ గూఢమై ఉంది. అందుకని అది మనకి తేలిగా తెలియదు. సర్వశుద్ధిషు బ్రహ్మణి ఆత్మశబ్ద ప్రయోగ. అన్ని శృతుల్లో కూడా ఆ బ్రహ్మను చెప్పడానికి ఆత్మశబ్దాన్ని ప్రయోగించారు నాయన. ప్రత్యేగాత్మ అభిధాయకత్వ, ప్రత్యేగాత్మనే చెప్తున్నారు. యేసు సర్వభూతాంతరాత్మ, అన్నిట్లోని ఆత్మ. పరమాత్మ వ్యతిరేకమైన సంసారినో అభావ. ఈ ఆత్మశబ్దము అని చెప్పినప్పుడు ఆ పరమాత్మ కన్నా భిన్నమైనది ఈ సంసారము. ఈ సంసారి లేదు లేడు రెండు అంటే అది ఇదంతా కల్పితము. అధిష్టాన అవశేషోహి కల్పిత వస్తున. కల్పిత వస్తువుకి అవసానం ఏమిటి? అధిష్టానం. అధిష్టానం ఏమిటి? పరమాత్మ. అందుకని ఏకమేవ అద్వితీయం బ్రహ్మే వేదం ఆత్మే వేదం. ఇదంతా అద్వితీయమైన ఒకటే వస్తువు.
ఇదంతా బ్రహ్మము, ఇదంతా ఆత్మ. యుక్తం ఏవ అహం బ్రహ్మాస్మి. అందుకని నాహం బ్రహ్మాస్మి అని కాదు ఆయన, నేనే బ్రహ్మను. ఇది ఎందుకంటే ఈ ఆత్మ బ్రహ్మము కన్నా వేరు కాదు కనుక వాడు అలా చెప్తే వాడు సంతోషిస్తాడు, కానీ వాడికి ఏం కోపం రాదు నీలో ఉన్న పరమాత్మకి. ఎందుకంటే ఇది సత్యవచనం. నాలో బ్రహ్మస్వరూపం ఉంది, నేను బ్రహ్మస్వరూపాన్ని అంటే నువ్వు సత్యాన్ని పలుకుతున్నావు. నేను ఈ శరీరాన్ని అంటే నా అబద్ధం ఆడుతున్నాను. అంటే ఇది వ్యావహారిక సత్యం, అది పారమార్థిక సత్యము. వ్యవహారంలో మనం ఈ విధంగా ఉపయోగించిన పారమార్థికంగా అలాగ మనం చింతన చేయకూడదు. అందుకనే మొదట్లో ఏం చెప్పాను, భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం నచ్చే అని. అందుకని అహం బ్రహ్మాస్మి అంటే నువ్వు 20% సత్యాన్నే పలుకుతున్నావు. అది వ్యవహారంలో కూడా ఆ భావన చేస్తున్నావు. యద్భావం తద్భవతి. ఏదైతే నువ్వు భావన చేస్తావో అదే అవుతావు. అంటే వాడు మళ్ళీ ఇంకోటి ఏదో అడుగుతున్నాడు. యదా ఏం స్థిత శాస్త్రార్థ పరమాత్మను సంసారిస్తాం. ఇప్పుడు ఈ ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చెప్పావు కదా ఉక్తరీత్యా. ఈ శాస్త్రార్థాన్ని చెప్తే ఆ పరమాత్మకే ఈ సంసారం అంతా అంటగట్టచ్చు కదా. అంటే ఇప్పుడు నీలో పరమాత్మ ఉన్నాడు అన్నావు, నువ్వు సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నావు. మరి ఎంతమంది జీవులు ఉన్నారు? వీళ్ళ అందరి సుఖం ఆ పరమాత్మ అనుభవిస్తున్నాడా? వాడు అడిగేదని. తథాచ సతి శాస్త్ర అనర్థక్యం అసంసారిత్వేచ ఉపదేశానర్థక్యం. నువ్వు వాడు అసంసారి అంటున్నావే, ఇదంతా సరికాదు. స్పష్టో దోష ప్రాప్త, స్పష్టంగా దోష ప్రాప్తమైంది. ఇది తావత్ పరమాత్మ సర్వభూతాంతరాత్మ, ఆ పరమాత్మ అందరిలో ఉన్నట్టయితే సర్వ శరీర సంపర్క జనిత దుఃఖాన్ని అనుభవండి. అన్ని దుఃఖాలు వాడుకుంటాయి. చూడండి, మూడొంతులు ఆ గీతా భాష్యంలో చెప్పినట్టున్నారు శంకరాచార్యులు. ఇంతకుముందు కూడా చెప్పినట్టే గుర్తు. ఒక పెద్ద మనిషి ఇల్లు వాకిలి వదిలిపెట్టి సన్యాసం చేసుకుని సన్యాసిలో కలిసిపోయాడు కదా. వాడు 10-12 ఏళ్ల మట్టి ఆ సన్యాసులో తిరుగుతున్నాడు. అటువంటి వాడికి ఎవడో వాడు అక్కడే హరిద్వార్లో ఉన్నాడు అనుకోండి, చార్ధాం వెళ్ళాక ఎక్కడి నుంచి ఎవడో వాడు పడతాడు. ఎక్కడి నుంచి? వాడి గ్రామం నుంచి. అంటే ఓహో నువ్వు బలానా అంటే నువ్వు బలానా ఇద్దరు తెలుసుకుంటారు. తర్వాత వాడు ఏంటంటాడు, నిన్ను కాక మొన్న మీ ఇంట్లో దొంగలు పడ్డారు, ఇన్ని వేలు డబ్బు పోయింది అంటాడు. దాని మూలాన్ని వాడికి ఏమైనా దుఃఖం ఉంటుందా? ఎందుకు? మొదట్లోనే వదిలిపెట్టేశాడు కదా. ఇప్పుడు పుత్రేషణ లోకేషణ విత్తేషణ వదిలిపెట్టడానికి లేని దుఃఖము సర్వశక్తి సంపన్నుడైన పరమాత్మ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే చెప్పారు అసంగోహి అయం పురుష ప్రాప్తం తథాచ. ఇప్పుడు ఇంకా స్పష్టమైన ఉదాహరణ ఏమిటంటే ఈ కాలంలో చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఒక పిల్లవాడు ఓ పిల్లకాయి, ఆడబాలిక, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. ఇంక ఇదేళ్ళి ఇంట్లో చెప్తుంది, వాడిని పెళ్లి చేసుకుంటా లేకపోతే నేను నూతిలో పడిపోయి చచ్చిపోతాను. వాడు అలా అంటాడు. సరే ఏంది బాబు బతుకుంటారా, బాగా మీరు సమంగా ఉండండి అని చెప్పి వాళ్ళిద్దరికి తాడి కట్టేస్తారు. అయిపోతే మళ్ళీ ఏమి చూస్తాం, ఇంత ప్రేమించి ఇంత రాసు పూసుకుని తిరిగేవాడు వీళ్ళిద్దరు ఏదో దెబ్బలాడి పెట్టుకుని ఒక ముఖం ఒకటి. మరి ఇదేమిటి? మళ్ళీ కోర్టుకు వెళ్తాడు. అంటే ఏమిటి? ఇక్కడ ఇది నాది అనుకుని ఆరోపించుకున్నాడు, ఇప్పుడు ఆరోపాన్ని తీసేశాడు. అదే విధంగా ఇక్కడ ఆ పరమాత్మలో ఏమీ లేదురైనా ఎవడి దుఃఖం వాడికి అంటదు. నీకే నీ దుఃఖం అంటున్నప్పుడు వాడికి ఎలాగ అంటుతుంది? అందుకని అథ కథంచిత్ ప్రాణి శరీరే సంబంధే దుఃఖై న సంబధ్యతే శక్యం ప్రతిపాదితం పరమాత్మనః.
ఏదో విధంగా పరమాత్మకి ఏ దుఃఖం లేదని చెప్పాం అనుకో, సాధ్య పరిహార్యాభావాత్ ఉపదేశానత్య దోషో న శక్యతే నివారితుం. ఏదో విధంగా పరమాత్మ దుఃఖం లేదని చెప్పినా ఈ సాధ్యమేమిటి? అసంసారిత్వం. ఆ పరమాత్మలో సంసారిత్వం లేదు అని నువ్వు నిశ్చయం చేస్తున్నావే, దాన్ని నువ్వు సిద్ధం చేయలేవు అంటాడు, దాన్ని ప్రతిపాదించలేవు అంటాడు. అందుకని సంసారిత్వం అనే దోషం పరమాత్మలోకి వస్తుంది. అంటే అత్ర కేచిత్ పరిహారం ఆచరిస్తే ఇది ఏకదేశి వాడు చెప్తాట. ఏకదేశి అంటే స్వయుద్ధం. మనలో ఇప్పుడు అందరూ అద్వైతవాదులే, కానీ వాడు పూర్తిగా శాస్త్రాన్ని చెప్పింది ఒప్పుకోకుండా తన బుద్ధిని ఉపయోగించి కొంచెం సైడ్ ట్రాక్ లో పోతూ ఉంటాడు. లేదు, ఏకదేశి అంటే పూర్తిగా ఒప్పుకోడు వాడు. బట్టవాసుడు ఇక్కడ బట్టవాసు పేరు అంటే తనలో తనతో పాటే ఉంటూ ఉంటాడు, మనవాడే, కానీ కొంచెం వ్యాపకానికి పెరుగుతుంది అన్నమాట. అందుకని పూర్తిగా శాస్త్రాలు చెప్పింది చెప్పుకోకుండా వాడు చెప్పింది అని ఏకదేశి అంటే పూర్తిగా ఒప్పుకోడు. కేచిత్ పరిహారం ఆచరిస్తే, కేచిత్ అంటే ఏకదేశి అంటాడు. పరమాత్మ నా సాక్షాత్ భూతేషు అనుప్రవిష్ట. వాడేమిటి? శాస్త్రాలు ఘోషిస్తుంటే పరమాత్మ చిన్నగా ఈ జీవుల్లో ప్రవేశించలేదు, అది కాకుండా తన రూపంతో ప్రవేశించలేదు. మరి ఎలాగరా అంటే వికార భావమాపన్న విజ్ఞానాత్మత్వం. వాడు వికారమయ్యి అంటే వాడు మార్పు చెంది ఆ పరమాత్మ ఈ జీవుల్లో ప్రవేశించాడు. సత్య విజ్ఞానాత్మ పరమాత్మ ధన్య. ఆ విజ్ఞానాత్మ జీవుడు పరమాత్మ కన్నా వేరు. ఈ ద్వైతవాద విశిష్టాద్వైతాలే చెప్తారు. ఇక్కడ అగ్ని విస్ఫులింగము అని చెప్పినప్పుడు ఈ చిన్న అగ్ని కణము ఆ అగ్ని స్వరూపం కాజాలదు. అందుకని పరమాత్మ వేరు, జీవుడు వేరు. ఏన అన్య తేన సంసారిత్వ సంబంధి. ఎప్పుడైతే వాడికన్నా వాడు మార్పు చెంది జీవుడయ్యాడో వాడికి సంసార సంబంధము. ఏన అన్యస్య తేన అహం బ్రహ్మ ఇది అవధారణారహ. ఇంకొకటి ఏమిటి? దేని ద్వారా అంటే ప్రవేశించిన వాడు వేరు, అందులో వాడు ఉన్నది వేరు. ఇంకో దాని ద్వారా నేను బ్రహ్మాస్మి అనుకుంటూ ఉంటాడు. అందుకని ఏవం సర్వం అవిరుద్ధం భవిష్యతి. అది నువ్వు చెప్పింది దానికి విరోధం ఉండదు కదా అంటే తత్ర విజ్ఞానాత్మను వికారపక్ష ఏతాగతయ. అంటే ఈ జీవుడు మార్పు చెందినటువంటి వాడు పరమాత్మ కాదు అన్నప్పుడు ఇక్కడ ఇన్ని దోషాలు వస్తాయి. పృథివీ ద్రవ్యవద్ అనేక ద్రవ్య సమాహారస్య సావయవస్య పరమాత్మన. అంటే ఏమిటి? నువ్వేమిటి చెప్పావు? ఒక భాగము మార్పు చెంది జీవుడయ్యాడు, ఇంకో భాగం వాళ్ళలో ఆ పరమాత్మ స్వరూపం ఉంది. దాని ద్వారా అహం బ్రహ్మాస్మి అంటే ఆ పరమాత్మకి అవయవాలు ఉన్నాయి. ఏది అవయవాలతో ఉందో అది నశిస్తుంది, ముందు నువ్వు చేస్తావు చెప్పినవాడు. అదేవిధంగా పూర్వ సంస్థాన అవస్థస్య వా పరస్య ఏకదేశో విక్రీతే కోశ ఊసరాధిపత్ కేశ ఊసరాధిపత్. ఒక భాగం ఎలా ఉంటుంది, ఒక భాగము మార్పు చెందుతుంది. మనము ఏంటి ఊసర భూమి అంటాం కదా, ఊసర విల్లి కాదు, మెట్ట పంటలో పంటలు పండినటువంటిది భూమి ప్రదేశం. ఊసర భూములు అంటాము, చౌట భూములు. అవేంటి? భూమికి ఒక బంజరు భూమి, మెట్ట భూమి. అదేవిధంగా సర్వే ఏవా వా పరః పరిణమేత్ క్షీరాధిపత్. లేకపోతే
వాడు పూర్తిగా మార్పు చెందాడు, పాలు పెరుగైపోయాయి, మళ్ళీ పాలు కావాలంటే దొరకదు. అందుకంటే వీడు సంసారి అయిపోతే అక్కడ అసంసారిత్వం ఏమి ఉండదు. ఇలాంటి దోషాలన్నీ వస్తాయి నాయనా. కనుక నువ్వు చెప్పినంత సరికాదు. నిష్కలం నిష్క్రియం శాంతం దివ్యో అమూర్త పురుష బాహ్యాభ్యంతరోజ. ఆయనకి ఏవి కళలు లేవు, క్రియ లేదు. ఆయన శాంత స్వరూపుడు, అసంగుడు, దివ్య పురుషుడు. వానికి ఏమి రూపము లేదు. లోపల బయట ఒకటేలాగా ఉన్నాడు. ఆకాశంలాగా సర్వవ్యాపకుడు వాడు. అజన్మ, జన్మరహితుడు, వృద్ధాప్యం లేదు, మరణం లేదు, అమృత స్వరూపుడు. జాయతే మ్రీతేవా కదాచి. ఎప్పుడు వాడు పుట్టేది లేదు, చచ్చేది లేదు. ఈ శృతులన్నీ ఉన్నాయే. ఈ శృతుల ద్వారా అచలస్య పరమాత్మన ఏకదేశ పక్షే విజ్ఞానాత్మన కర్మఫలవద్ దేశ సంసరణ అనుపపత్తి. ఇప్పుడు ఆ పరమాత్మ సర్వవ్యాపకుడు కదా. వాడిని నువ్వేం చేశావు? వాడిని భాగాలు చేశావు. భాగాలు కనుక చేసినట్లయితే ఈ కర్మఫలాన్ని అనుభవించేటువంటి ఈ సంసారి ఒక చోట నుంచి ఇంకో చోటికి పోతున్నాడని ఎలా చెప్పగలవు? ఎక్కడ వాడు అక్కడే ఉండాలి కదా. పరశివ సంసారిత్వం ఇది చెప్తాం, లేకపోతే వాడే సంసారం చెప్పాల్సి వస్తుంది. అందుకని పరస్య ఏకదేశో అగ్ని విస్ఫులింగవత్ స్ఫుటితో విజ్ఞానాత్మ సంసారం. వీడు ద్వైతవాది అని చెప్తే తథాపి పరస్య అవయవ స్ఫుటత్వేన కథ ప్రాప్తి. చూడండి, ఇప్పుడు ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువును వేరు చేసామనుకో. పాలు గ్లాసు ఉన్నాయి, అందులో కొంచెం పోసేస్తే పాలు తగ్గుతాయా అంతే ఉంటాయా? పాలు తీస్తుంటే వీడు పోస్తాడు, తగ్గుతాయి. అదేవిధంగా అవయవం ఉంది అంటే ఆ అవయవాన్ని ఇప్పుడు దీనికి 5 రేఖలు ఉన్నాయి, ఒక రేఖ తీసేస్తే తక్కువైందా ఎక్కువైందా? అదే విధంగా ఇక్కడ ఆ పరమాత్మలో ఛిద్రాలు ఏర్పడాలి. నువ్వు వాడు అవయవం గలవాడు, కొన్ని అవయవాలు జీవుడి కింద మార్పు చెందాయి, కొన్ని అవయవాలు అలాగే ఉన్నాయి అంటే వానిలో ఆకాశంలో ఛిద్రములు ఉన్నాయా, పరమాత్మలో ఛిద్రం ఉందా? ఇవన్నీ వస్తాయని ఆయన. అందుకని అది సరికాదు. కాదు, వీడు ద్వైతవాడు, ఏకదేశం. పరిణామాన్ని కాదు, వీడు ఏకదేశం. ఎందుకంటే అగ్ని విస్ఫులింగం అంటాడా, దాని నుంచి ఇవన్నీ వేరైనప్పుడు ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువుని మనం తీసేస్తే తగ్గుతుంది. తగ్గినప్పుడు దానిలో ఛిద్రాలు ఏర్పడాలి. అలా ఏర్పడుతున్నాయా? ఏర్పడట్లేదు. అందుకని ఒకటే. తర్వాత వాడే మార్పు చెందాడు అనుకో, మార్పు చెందితే పరమాత్మ శూన్యవాదం ఏర్పడుతుంది. అందుకని అభావద్ అవయవాంతర నోదన వ్యూహనాభ్యాం నిర్గమన. అంటే కొన్ని నువ్వు చేర్చడము, కొన్ని తీసేయడము అవయవాలు. అలా కనుక చేసినట్లయితే ఆ గుండెల్లో శూలాన్ని పెట్టి పొడిచినట్టు ఏ విధంగా అయితే చిత్రం ఏర్పడుతుందో, బాధ కలుగుతుందో, ఆ పరమాత్మ కూడా ఇలాంటివన్నీ వస్తాయి. అవి ఆయనలో లేవు. అందుకని మరి అగ్ని విస్ఫులింగ దృష్టాంతాన్ని ఎందుకు చెప్పారంటే ఏకత్వం. ఈ అగ్ని కణాలు ఆ అగ్ని కన్నా భిన్నము కాదని చెప్పడానికి అంతవరకే తీసుకోవాలి. కానీ దాన్ని మసిపూసి మారేడుగా చేయదు. అగ్ని విస్ఫులింగాది దృష్టాంత శుద్ధేర్ణ దోష ఇచ్చేన్న శుద్ధే జ్ఞాపకత్వం. అది నీకు ఊరికనే సూచిస్తుంది, చెప్తుంది. అంతేకాని అది నా శాస్త్రం పదార్థాన్ అన్యథా కర్తం ప్రవృత్తం. ఏది ఎలాగుందో అది నీకు చెప్తుంది, చూపిస్తుంది. కానీ అది ఒకదాన్ని ఇంకో దానిలా మార్పు చెందడానికి చెప్పదు.
నా లౌకిక వస్తు విరోధ జ్ఞాపనాయ లౌకికమేవ దృష్టాంతం ఉపాదతే. అంటే లౌకిక వస్తు విరోధ జ్ఞాపనాయ, ఈ లౌకికంలో వస్తువులు ఉన్నట్టు వీటిల కన్నా భిన్నమైనదని చెప్పడానికి కాదు, అది లోకంలో ఉన్నటువంటి ఉదాహరణలు తీసుకున్నది. ఉపాధీయమానోపే దృష్టాంతం అనర్థక. దృష్టాంతం ఎందుకు చెప్తానంటే నీకు ఊరికినే నచ్చ చెప్పడానికి తెలియజెప్పడానికి, అంతేకాని ఆ దృష్టాంతాన్ని పట్టుకు బయలాడితే అది అనర్థకము, అది అనావశ్యకము. అందుకని నహి అగ్ని సీత ఆదిత్యో న తపతి ఇతివా దృష్టాంత సత్యేనాపి ప్రతిపాదితం శక్యం. అగ్ని చల్లగా ఉంది, ఆదిత్యుడు తాపాన్ని ఇవ్వట్లేదు అని నువ్వెన్ని దృష్టాంతాలు ఎన్ని చెప్పినా కుదరదు నాయన. ప్రమాణాంతరేణ అన్యథాదిగతత్వాత్ వస్తున్నా, అంటే ఏదైతే తెలుసుకున్నావో దాన్ని ప్రమాణాల ద్వారా వేరు వస్తువుగా నువ్వు చెప్పలేవు. ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా ఈ వస్తువు ఇది కాదని గారడి చేసి మాయ చేయడానికి చెప్పడానికి కుదరదు. నచ ప్రమాణం ప్రమాణాంతరని విరుద్ధతే. ఒక ప్రమాణం ద్వారా నువ్వు ఒకటి తెలుసుకున్నావు అనుకో, దాన్ని ఇంకొక ప్రమాణం ద్వారా ఖండించలేవు. ఇది శాబ్ద ప్రమాణం, ఇది అనుభవైక గమ్యం. అందరూ అనుభవం చేసి చూశారు, అనుభవించి చెప్పారు. ప్రమాణాంతర అభిషయమేవహి ప్రమాణాంతరం జ్ఞాపయతి. ఏదైతే మనం తెలుసుకోలేదో దాన్ని చెప్తోంది. ఏమిటి ఈ శాస్త్రం? నచ లౌకిక పదార్థ ఆశ్రయణ వ్యతిరేకేణ ఆగమేన శక్యం అజ్ఞాతం వస్త్వంతరం అవగమయితం. లౌకిక దృష్టాంతాలు చెప్పకుండా ఈ శాస్త్రము అలౌకిక వస్తువుని గురించి చెప్పలేదు. అందుకని లౌకిక దృష్టాంతాలు తీసుకుని తస్మాత్ ప్రసిద్ధ న్యాయం అనుసరత, అంటే లోక న్యాయం. నా శక్య పరమాత్మన సావయవ అంశ అంశత్వ కల్పన. నువ్వు ముందన్నావే దానికి అవయవాలు ఉన్నాయి, అంశము అంశము, ఇవన్నీ కల్పన చేయడానికి కుదరదు ఆయన. క్షుద్ర విస్ఫులింగ మమైవాంస ఇది శ్రూయతే అంటే ఏకత్వ ప్రత్యయార్థ పరత్వా, ఒకే జ్ఞానాన్ని ఏకత్వ జ్ఞానాన్ని చెప్పడానికే ఈ ఉదాహరణలు. కానీ దీని గురించే చాలా మటుకు చెప్తారు. ఆ తర్వాత సర్వోపనిషత్సి విజ్ఞానాత్మ పరమాత్మన ఏకత్వ ప్రత్యయో విధీయతే. ఇవి రెండు ఒకటే అయినటువంటి జ్ఞానాన్ని అన్ని ఉపనిషత్తులు చెప్తున్నాయి. సర్వేషాం ఉపనిషద్ వాదినాం తద్విధి ఏక వాక్యయోగే చ సంభవతి ఉత్పత్త్యాది వాక్యానాం వాక్యాంతరత్వ కల్పనాయాం న ప్రమాణం అస్తి. విధి వాక్యాలతో చెప్పినవి మిగిలినవి ఆ వాటిలన్నిటికీ ప్రమాణం లేదు నాయన. ఈ ఉపనిషత్తుల సారం ఒకటే, ఆత్మ బ్రహ్మ ఏకత్వాన్ని చెప్పడమే, ఇంకొకటేమి కాదు. ఫలాంతరించి కల్పించడం స్యాత్ తస్మాత్ ఉత్పత్త్యాది స్థితే ఆత్మేకత్వ ప్రతిపాదన. ఉత్పత్తి స్థితి లయము ఇవన్నీ చెప్పారే, ఇవన్నీ దేనికంటే ఆకాశాధివత్ ఈ ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని చెప్పడానికే. అచ్చట సంప్రదాయ ఆఖ్యాయికాం సంప్రచక్షతే. ఇక్కడ ఒక కథ చెప్తున్నారు. అంటే ఒక రాజకుమారుడు పుట్టగానే ఏదో కారణాల వల్ల వాడు అడవిలో వదిలిపెట్టబడ్డాడు, లేకపోతే అడవిలోకి పోయాడు. వాణ్ణి ఒక భిల్లుడు కిరాతుడు వాడిని పెడతాడు. నేను కిరాతుని అనుకుంటూ ఉంటాడు. కానీ అన్నీ తెలిసినటువంటి ఒక పెద్ద మనిషి వచ్చి ఊతబెట్టేది వాడి లక్షణాలు చూసి, బాబు నువ్వు రాజపురుషుడివిరా, రాజకుమారుడివి, ఏదో కారణం వల్ల ఇక్కడికి వచ్చి పడ్డావు అని చెప్తే వాడు మళ్ళీ అందరినీ
ఆ జనాలన్నీ పోగు చేసుకుని వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి ఏ రాజకుమారుని చెప్పాడో వాళ్ళ దగ్గర వాళ్ళందరికీ మళ్ళీ తన రాజ్యాన్ని తాను పొందుతాడు. దానికే మన పరమస్వామికి దృష్టాంతం చెప్తారు. ఆ మేక పిల్లలతో తిరుగుతుంది ఒక పెద్ద పులి, పెద్ద సింహం ఏదో అది ఇదేమిటి ఇలా చేసిన ఇంకో సింహం దాన్ని చూసి మళ్ళీ దాన్ని తీసుకెళ్లి నీటిలో చూపించి దాని మొహం నువ్వు సింహంరా నువ్వు మేకపోలో కాదురా అని చెప్పి ఇలా కాదని చెప్పి దాన్ని తీసుకుపోతున్నా. అదేవిధంగా గురువు నువ్వు ఈ సంసారి కాదు నువ్వు ఈ జీవుడు కాదు అని చెప్పి వాడు బుర్ర వాయించేసి వాడిని బ్రహ్మ చేశారు. అది కథ. బ్రహ్మైవాస్మిది ప్రతిపద్యతే, అప్పుడు వాడు నేను బ్రహ్మమునని తెలుసుకుంటాడు. అత్ర రాజపుత్రస్య విస్ఫులింగస్య ప్రాగ్ అగ్నేః ప్రంశాత్ అగ్ని ఏకత్వ దర్శన. ఇప్పుడు చూడండి, ఈ అగ్ని కణాలు అగ్ని నుంచి వేరు కాకముందు అగ్ని రూపమే కదా, మరి ఏకత్వం ఉంది కదా, నువ్వు భిన్నత్వం ఎలా చెప్పగలవు? అందుకని ఏకత్వాన్ని చెప్పడానికి చెప్పిన ఉదాహరణే కానీ గత ప్రతిపాదనే కాదు నాయన. తస్మాత్ ఏకత్వ ప్రత్యేధాధ్యాయ సువర్ణమణి లోహాగ్ని విస్ఫులింగాది. ఏవైతే ఇప్పుడు బంగారంతో చేసిన వస్తువులన్నింటినీ బంగారమే, కంసాలాడు చేస్తే దీనికి ఇంత మంజూరీ అయింది, ఈ కంఠాభరణానికి ఇంత డబ్బులు ఎక్కినట్టు ఇస్తాడు వాడు. ఇంకా ఇదేదో పాత బంగారం అయిపోయింది, దీంట్లో ఇంత రాగి కలిపేశారని ఇంకా డబ్బు తగ్గించేస్తాం. అందుకని ఈ దృష్టాంతాల ద్వారా వాళ్ళు ఏకత్వాన్ని చెప్తారు. సైంధవ గణవత్ ప్రజ్ఞప్తి ఏకరస నైరంతర్య అవధారణ. ఏ విధంగా అయితే ఆ గడ్డ ఉప్పులాగా ఈ జ్ఞానము ఏకరసము నిరంతరము అని చెప్పడానికే ఏకదైవాను ద్రష్టవ్యం, అన్ని చోట్ల ఒకటేలాగా చూడాలని కూడా చెప్పారు. ఇది బ్రహ్మణ చిత్రపటవత్ వృక్ష సముదాయాదివచ్చ ఉత్పత్యాది అనేక ధర్మ చిత్త విజిగ్రాహేషిత ఏకరసం సైంధవ గణవాన్. ఇప్పుడు మన పంచదశలో వస్తుంది కదా, అదేవిధంగా ఉన్నది ఒకటే బట్ట. ఆ బట్ట మీద నువ్వేదో చిత్రం చేసావు అనుకో, ఇది కోట, ఇక్కడ రాజుగారు కూర్చున్నాడు, ఇదంతా ఇది అంటే అలాగ అయిపోతుందా? నీకు బాగా తెలిసి బట్ట మీద ఇది రంగు వేశారని. అదేవిధంగా చిత్తద్వీప ప్రకరణమా, అదేవిధంగా ఇక్కడ సైంధవ ఘనవత్ అనంతరం అబాహ్యం, బయట లోపల ఒకటే. ఇదంతా కూడా చెప్పారు. నానే పశ్యతి, ఇక్కడ నానాత్వాన్ని చూసిన వాడు మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉండాలి, సంసారాలు తిరుగుతూ ఉండాలి, ఇలాంటివి చెప్తారు. అందుకని ఇక్కడ ఉన్నదంతా ఏకత్వమే. ఏకరూప ఏకత్వ ప్రత్యేధాధ్యాయ సర్వవేదాంతేషు ఉత్పత్తి స్థితిలయాలు ఏకత్వాన్ని చెప్పడానికి చెప్పారు. అథ పరోపాధికృత ఏకదేశ పరస్య ఘటకర్కాది ఆకాశవత్. ఘటాకాశము మఠాకాశము ఈ కల్పిత ఉపాధుల కారణముగా జీవాత్మ పరమాత్మ యొక్క ఏకదేశముని ఎందుకు చెప్పకూడదు? మళ్ళీ పెట్టాడు అంటే తదా తత్ర వివేకిన పరమాత్మ ఏకదేశ పృథక్ సంవ్యవహార భాగితి బుద్ధిరుత్పద్యతే. వాళ్ళకన్నా వేరు అనేటువంటి వ్యవహారం మొదలవుతుంది. ఆయన అవివేకిన వివేకానాంచ ఉపచరిత బుద్ధి దృష్టాయిత చేతి. ఆ వివేకుని అవివేకుని వేరు చేయొచ్చు అంటే కాదు. అవివేకిన మిథ్యాబుద్ధిత్వ, వివేకిన సత్యబుద్ధిత్వ. అందుకని వివేకిన అంటే సంవ్యవహార మాత్ర లంబనార్థం. వివేకులు ఈ వ్యవహారం చేయడానికి భేదాన్ని చూస్తున్నారే కానీ స్వతహాగా కాదు. యథా కృష్ణో రక్తస్య ఆకాశయతి వివేకినామపి
కదాచిత్ కృష్ణత రక్తతాచ ఆకాశం. ఈ ఆకాశంలో నలుపు రంగు ఉంది, ఎరుపు రంగు ఉంది అని కూడా వివేకులు కూడా చెప్తున్నారు. అది ఆ వ్యవహారము, ఆ వ్యవహారానికి ఆలంబనము కూడా చేస్తున్నారు. అయినప్పటికీను పారమార్థిక దృష్టితో చూస్తే ఈ ఆకాశంలో ఏ రంగు లేదు, ఉండలేదు. అతో నా పండితైర్హి బ్రహ్మస్వరూప ప్రతిపత్తి విషయే బ్రహ్మణో అంశి ఏకదేశ వికారిత్వ కల్పన నా కార్య. నా పండితై నా కార్య. ఎవరికైతే వివేకం ఉందో వాడు అది వేరు ఇది వేరు అనేటువంటి భేదభావాన్ని చూడకూడదు. సర్వకల్పన అపనయార్థ సార పరత్వా సర్వోపనిషదాం. ఏదైతే కల్పించుకున్నామో అదంతా తీసి పారేయడానికే ఈ ఉపనిషత్తులన్నీను. అతో హిత్వా సర్వకల్పనాం ఆకాశశివ నిర్విశేషత ప్రతిపత్తవ్య. అందుకనే అన్ని రకాలైనటువంటి కల్పనలన్నింటినీ తీసి పారేసి ఆకాశంలాగా నిర్విశేషమైనటువంటి ఏది వస్తువు ఉందో ఏకత్వాన్నే నువ్వు జ్ఞాతవ్య నిశ్చయితవ్య. అదే తెలుసుకోవాలి, దాన్నే నిశ్చయించుకోవాలి. ఆకాశ సర్వగతస్య నిత్య నలిపితే లోక దుఃఖేన బాహ్య. ఇవన్నీ ఆకాశంలాగా సర్వవ్యాపకము నిత్యము. ఈ లోకుల యొక్క దుఃఖం ద్వారా వానికేమీ దుఃఖము లేదు అంటదు. నా ఆత్మానం బ్రహ్మ విలక్షణం కల్పయే. ఈ ఆత్మ బ్రహ్మ కన్నా భిన్నము అన్నటువంటి కల్పన కూడా చేయకూడదు. నామరూప ఉపాధి నిమిత్తాయేవ ఆత్మని అసంసార ధర్మిణి సర్వే వ్యవహారం. ఈ ఆత్మలో సంసార ధర్మం లేదు, కానీ నామరూప కర్మముల ద్వారా ఈ వ్యవహారం చేయడానికే ఈ సంసార కల్పన. రూపం రూపం ప్రతిరూపం భవ సర్వాణి రూపాణి విచిర్జీరో నామాన్ కృత్వాభిన్యాస్తే. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథా రసముద్యమగంధవచ్చేత్ నిత్యాయతన్ ముక్తిముఖాత్ విముచ్యతే. నిత్యాయి అంటే అనుభూయ. ఆ శబ్దస్పర్శ రూప రసగంధాలు లేనటువంటిది ఏ విధమైనటువంటి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మనస్సు, ఈ పంచభూతాలు ఇవన్నీ ఏదైతే లేదో, దేనికైతే ఇవి తండ్రికి ఏదైతే అధిష్టానమో దాన్ని అనుభవిస్తే కానీ సంసార సాగరాన్ని దాటలేవు. అది కూడా చెప్పారు. నా కర్మణ వర్తతే. కర్మ ద్వారా ఈ ఆత్మ పెరగదు. కర్మ ద్వారా దానికి ఏమీ అనుకోదు. కర్మలో సమం సర్వేషు భూతేషు తిష్టంతం. ఒకే విధంగా అన్నిటిలోనూ ఉన్నది. సునిచేవ స్పాకచి పండిత సమదర్శిన పరమాత్మను అసంసారిత ఏవా. పరమాత్మకి ఏ విధమైనటువంటి సంసారము లేదు. రెండు ఉదాహరణలు ఇక్కడ. ఏమిటి? కృష్ణ పరమాత్మకి ఎంతమంది భార్యలు? 108. కోరుకు 16,000 వస్తే ఇంకోవైపు 100 బతకడానికి ఉంది. ఒక్కొక్క భార్య ద్వారా ఎంతమంది బిడ్డలు? ఒక వాళ్ళందరూ కొట్టుకు తెస్తుంటే ఈ పరమాత్మ ఎక్కడున్నాడు? అడవిలో ఎక్కడో చెట్టు మీద కూర్చుని చక్కగా వెన్ను వాయిస్తున్నాడు. అంటే ఇంతమంది నా వాళ్ళు చచ్చిపోతున్నారు అని ఏడ్చాడా? అసంగోహి అయం పురుష. అందుకని ఆ అసంగం. ఎందుకంటే వాళ్ళు ఎంత బలవంతులు అంటే వాళ్ళలో వాళ్ళు కొడుకు చావాల్సిందే. సింబుల్లాగా ఇంకోటి చంపలేరు వాళ్ళని, ఇంకోటి వాళ్ళని చంపలేరు. అందుకని ఆ పరమాత్మ అసంగుడు. తర్వాత చూడండి, ఈ పరమాత్మ లీల చేస్తూ ఉంటాడు. సీత అయినటువంటి తన భార్యని అగ్నితో పంపించేసి ఓ డూప్లికేట్ వేదవతిని తీసుకొచ్చి ఆ రావణాసురుడికి వదిలిపెట్టాడు. వాడి రావణాసురుడు వాడిని ఆ వేదవతిని తీసుకుపోయాడు. అక్కడ మళ్ళీ నాటకం ఏమిటి? సీత పోయావే అని అరణ్యంలో కూర్చుని
మూర్చిపోవడం. పోని అంటే 14 సంవత్సరాలు నిద్రాహాలు మానేసి నీ సేవ చేశాడే, వాడికి ఏమన్నా నువ్వు చెప్పావా? ఇది అడిగితే డూప్లికేట్, దీని గురించి ఆడకూడదు చెప్పేవా? చూడు అని ఎప్పుడు చెప్తాడు, మళ్ళీ అగ్ని ప్రవేశం చేసేటప్పుడు చెప్తాడు, బాబు ఇది డూప్లికేట్, ఇది అసలు కాదు, అసలు చూడాలనుకుంటున్నాను, అందుతుండగా అగ్ని ప్రవేశం చేయించింది. ఇదంతా ఎందుకంటే ఆయన లీలా విగ్రహం మాట. వాల్మీకి రామాయణంలో లేదంటారు, శ్రీరామాయణంలో ఉంది అని మనం ఇక్కడ దృష్టాంతాన్ని పట్టుకు వెళ్ళాడదు. ఇందులో సత్యాన్ని తీసుకోవాలి. వీడంటాడు కస్యవా బధ్యస్య మోక్షాయ ఉపనిషద్ ఆరభ్యతే. ఎవడు బంధంలో ఉన్నాడని నువ్వు ఈ ఉపనిషత్తు మొదలు పెట్టావు? చూడు, అపిచ పరమాత్మ ఏకత్వవాది పక్షే కస్మై ఉపదేశ. ఉన్నది ఒకటే జీవుడు, వాడే పరమాత్మ. మరి ఉపదేశం ఎవడికి? కస్యతే ఉపదేశ గ్రహణ ఫలం. ఈ ఉపదేశం యొక్క ఫలం ఎవడికి పోతుంది? బద్ధసి బంధనాశాయ ఉపదేశ తదభావ ఉపనిషత్ శాస్త్రం నిర్విషయమేవా. బదులు ఉన్నది ఒకటే, బదులు ఎవడూ లేడు, అందుకని నీ శాస్త్రం అంతా వ్యర్థము అంటే. ఏవం తర్హి ఉపనిషద్వాది పక్షస్య కర్మకాండవాది పక్షేణ చోద్య పరిహారయో సమాన. మరి అక్కడ కూర్చున్న వాడు మీమాంసకుడు అనుకున్నాం, పూర్వ మీమాంసకుడు. వాడు కర్మకాండ చేస్తున్నాడు కదా, అది వేద భాగమే కదా. మరి నువ్వేమీ చేయక్కర్లేదు, నువ్వు కూర్చోనంటే వాడు కూర్చుంటాడా? అందుకని అది వేద భాగమే, ఇది వేద భాగమేనైనా ఏన భేదభావే కర్మకాండ నిరాలంబనం ఆత్మానం న లభతే ప్రామాణ్యం ప్రతి తథా ఉపనిషదపి. కర్మకాండకి అది ఎంత ప్రమాణమో అదే విధంగా ఇది కూడా ఏమంటారు? యస్య ప్రామాణ్యే స్వార్థ విఘాతం నాస్తి తస్యవ కర్మకాండస్య అస్తు ప్రామాణ్యం. అంటే వాడంటాడు నీ కర్మకాండం ఉండని, అప్పుడు నేనంటాను జ్ఞానకాండం కూడా ఉండదు. తరశోకమాత్మే ఉపనిషదాంతో ప్రామాణ్య కల్పనాయాం స్వార్థ విఘాతం భవే. అక్కడ వాడనేది ఏమిటంటే యాగాది ఈ యజ్ఞాలు చేసినట్లయితే వాడికి ఏదో ఫలితం వస్తుంది. నువ్వు చెప్తే ఏం ఫలితం కనిపించట్లేదు, అందుకని నీ జ్ఞానకాండం వ్యర్థమంటాడు. అంటే అప్పుడు చెప్తున్నాడు స్వార్థ విఘాతం పోయేది మా బోధ్ ప్రామాణ్యం. నహి కర్మకాండం ప్రామాణం సత్ అప్రమాణం భవితుమర్హతి. నహి ప్రదీప ప్రకాశతి న ప్రకాశతి. అంటే ఒకే దీపం వెలుగు ఇస్తోంది, వెలుగుని ఇవ్వట్లేదని చెప్పడానికి వీల్లేదు ఆయన. అందుకని ప్రత్యక్షాది ప్రమాణ విపదిషేదాచ. వాడంటాడు ప్రత్యక్షంగా ఈ ఐకాత్మం కనిపించట్లేదంటాడు. నా కేవలం ఉపనిషదో బ్రహ్మైకత్వం ప్రతిపాదయంత్యః స్వార్థ విఘాతం కర్మకాండ ప్రామాణ విఘాతం చ కుర్వంతి. ఇంకా వీడంటాడు నువ్వు ఏకత్వాన్ని చెప్తే ప్రతివాడు పిలక దంజం తీసేయడం సన్యాసి అయితే కర్మకాండ ఎవరు చేస్తాడు? ఈ కర్మకాండం అంతా వ్యర్థం కావట్లేదా? చూడు, అంటే మా కర్మకాండాన్ని నీ జ్ఞానకాండ ఖండిస్తోంది అంటే అలా కాదురే బాబు. ఎవరికైతే అజ్ఞానం ఉందో వాడు కర్మకాండ చేస్తాడు, ఎవడైతే ఈ అజ్ఞానం తొలగించుకోవాలనుకుంటే వాడు జ్ఞానకాండకు వస్తాడు. పుట్టిన ప్రతివాడు సన్యాసి అవుతున్నాడా? సన్యాసి అయిన వాడినే పట్టుకుని పోతూ ఉంటాడు. ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఇంట్లో కూర్చొని చపాతీ చేసుకోకూడదా? ఏమిటి తక్కువైంది నీకు? అన్ని చేస్తావు. అందుకని తస్మాత్ అప్రామాణ్యమేవోపని అంటే ప్రత్యక్షంగా కనిపించేది అప్రాణ నా ఉక్తోత్తరత్వా యథార్థ అనుభవం కనిపిస్తోంది. ఇక్కడ తరతి శోకం మాత్రమే. మనం ఈ కాలంలో కూడా
సన్యాసం తీసుకుని ఆ శంకరాచార్యులు, రమణ మహర్షి, స్వామీజీ, శివానంద స్వామి ఇలాంటి వాళ్ళు ఎంతమందినో చూశాము. వాళ్ళు లోకోపకారం చేస్తున్నారు, లోకోపకారం చేశారు. ఈ అజ్ఞానంలో ఉన్న జీవులందరికీ మంచి ఉపదేశాలు ఇచ్చి వాళ్ళని ఈ సంసార సాగరం దాటించడానికి ప్రయత్నించారు. అందుకనే వాళ్ళ స్మరణ ఎప్పుడూ చేస్తూ ఉంటాము. మరి నీకెందుకురా ఇంత ద్వేషము ఈ బ్రహ్మాత్మైక్యానికి అంటే కుర్వతి ఉపనిషత్సు లభ్యమానాస్తు ప్రతిషేధానుపత్తే శోకమోహాది నివృత్తి ప్రత్యక్షం వల్ల బ్రహ్మాత్మైక ప్రతిపత్తి పారంపర్యజితం ఇది అవోచామ. పరంపర ద్వారా ఈ శోకమోహాల్ని నివృత్తి చేసేటువంటిది ఉపనిషత్ జ్ఞానము. తస్మాత్ ఉక్తోత్తరత్వ చెప్పాం. యచ్చ ఉక్తం స్వార్థ విఘాతకరత్వాన్ అప్రామాణ్యం తదపిన. నువ్వు ఇక్కడ కర్మకాండంలో ఉన్నట్టుగా ఫలితము లేదు, ఏ విధమైన ఉపయోగము లేదు దీని ద్వారా అన్నావే, అది కూడా కాదు, సరికాదు నాయన. ఎందుకంటే తదర్థ ప్రతిపత్తే తదర్థ ప్రతిపత్తే అంటే ఆ ఏకత్వం ద్వారా శోకమోహాన్ని వాడు పోగొట్టుకుంటున్నాడు. నహి ఉపనిషద్భ్యో బ్రహ్మైకమేవ అద్వితీయం నైవ చేతి ప్రతిపత్తిరస్తి. బ్రహ్మ ఆత్మల ఏకత్వాన్ని చెప్తోంది, చెప్పట్లేదు అని చెప్పలేదు. కాన యథా అగ్నిరుష్ట శీతస్య అలా చెప్పలేము. అది అగ్ని వేడిగా ఉంది, చల్లగా ఉంది, రెండూ చెప్పలేము. అందుకని నతు వాక్య ప్రామాణ్య సమయే ఏష న్యాయో యదుత ఏకశ. ఈ మీమాంసకుల్లో వాక్య భేదం కనుక ఉన్నట్లయితే 8 రకాల దోషాలు ఉన్నాయి అంటారు. కనుక ఇక్కడ వాక్య భేదం లేదు. అవి ఆ ఉపనిషత్ వాక్యాలు ఎలా చెప్పాయో అలాగే మనం తీసుకోవాలి. నటు ఏతద్వాక్యం ప్రమాణకాన విరుద్ధం చే ఏకవాక్యం అనేక అర్థైకత్వాద్ హి ఏకవాక్యత. వీటిలన్నిటికీ ఒకే వాక్యం. ఎలాగా అంటే సతాసూమి తదా సంపన్నో భవతి అని అక్కడ మొదలు పెట్టాం చాందోగ్యంలో. ఆ విధంగా మళ్ళీ తత్వమసి శ్వేతకేతో అని మళ్ళీ ఆఖరణ చెప్పాం. అక్కడి నుంచి ఇక్కడి దాకా ఒకటే వాక్యం. ఏమిటి? ఏకత్వాన్ని చెప్పడమే అది ఏకవాక్యత. అందుకని ఇక్కడ ఏ విధమైన దోషము లేదు. కాని ఉపనిషదాన్ని బ్రహ్మతత్వ ప్రతిషేధం కుర్వంతి అంటాడు. కొన్ని వాక్యాల్లో ఏకత్వాన్ని గురించి చెప్పట్లేదు కదా ఉపనిషద్ వాక్యాల్లో కూడా. లౌకికం వాక్యం అగ్నిరుష్ణ శీతశ్చేతి నత్ర ఏకవాక్యత. ఈ అగ్ని వేడిగా ఉంది, చల్లగా ఉంది అన్నప్పుడు దాని గురించి అది ఏకవాక్యత్వం కాదు. తద్ ఏకదేశస్య ప్రమాణాంతర విషయ అనువాదితత్వా. అంటే ఇక్కడ లోకంలో కల్పించిన దాన్ని అనువాదం చేసి చెప్తాం. అగ్ని ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. ఇతితో ప్రమాణాంతర అనుభవ స్మారకం నతు స్వయం అర్థావబోధకం. అగ్ని చల్లగా ఉందంటే ప్రత్యక్షానికి విరోధం కావట్లేదు కదా. అగ్ని చల్లగా ఉంది అన్నాడు అనుకోండి ఎవడైనా, ఇన్ని బొగ్గులు తీసి వాడు నెత్తి మీద పోయి తెలుస్తుంది అగ్ని చల్లగా ఉందని. ప్రత్యక్షానికి విరోధం. అతో నా అగ్ని శీత ఇది అనేన ఏకవాక్యత ప్రమాణాంతర అనుభవ స్మరణేన ప్రక్షీణత్వం. శీతం అని చెప్పింది అది నష్టం అవుతుంది. అందుకని ఇదంతా ఏకవాక్యం కాదు అన్నది ఎంత భ్రాంతినైనా. యచ్చ ఉక్తం కర్మకాండ ప్రామాణ్య విఘాతం. కర్మకాండం అంతా ఇదంతా దీనికంతా ప్రమాణం లేదని చెప్పారు. ఎవరికైతే అజ్ఞానం ఉందో వాడు కర్మకాండం చేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఈ బ్రహ్మ ఆత్మల ఏకత్వము ఇది నిర్విషేత్వము అని చెప్పావే, ప్రమాణం లేదని చెప్పావే, అది కూడా సరికాదు. ప్రత్యక్షత్వా ప్రమాయ. ప్రమాణం ప్రత్యక్షం.
దశపూర్ణమాసాభ్యాం స్వర్గకామో ఏత అని బ్రాహ్మణు నా అంతవ్య ఇలాంటి వాక్యాలు ఏ విధంగా ప్రమాణమో అదే విధంగా ఇక్కడ ఈ వేదాంత వాక్యాలు కూడా ప్రమాణములు. అపిచ యథా ప్రాప్తస్యేవ అవిద్యా ప్రతిపస్థాపితస్య క్రియాకారక ఫలస్య ఆశ్రయణేన ఇష్టానిష్ట ప్రాప్తి. ఎవరికైతే అజ్ఞానం ఉందో వాడు నాకు ఇది ఇష్టమైనది, ఇది నేను పొందాలి అనుకుని యజ్ఞాగాలు చేస్తూ ఉంటాడు. అందుకని నీ కర్మకాండ కూడా వ్యర్థం చెప్పడానికి వీలు లేదు. ఇష్టానిష్ట ఫల ప్రాప్తి పరిహార ఉపాయ విధిపరత్వం. ఏ విధంగా అయితే కామ్యకర్మల్లో వాడు ప్రవృత్తులవుతాడో అదేవిధంగా అక్కడ నీ కర్మకాండ అది పనికొస్తోంది. ఎవరికి అజ్ఞానమైందో, ఎవరికి కోరికలు ఉన్నాయో వాడికి. విద్యావతమేవ కర్మాధికారది చేతి అంటే ఎవడికైతే జ్ఞానం ఉందో వాడు కర్మలు చెయ్యాలి అంటే వాడు అదే ప్రశ్న తన్న బ్రహ్మ ఏకత్వ విద్యాం కర్మాధికార విరోధ. ఆ ఏకత్వాన్ని చూసేటువంటి వాడు కర్మలు చేయలేడు నాయన. ఎందుకంటే ఏకత్వాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశము కోరిక ఉన్నప్పుడే అందరినీ వదిలిపెట్టేసి అన్ని కర్మలు వదిలిపెట్టేసేసి శ్రవణ నిధ్యాసనం చేస్తున్నాడు. ఏకత్వం రాదు, వివిధిశా సన్యాసం. ఏకత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇవే చేస్తూ ఉంటాడా? అందుకని ఈ కర్మలు ఎందుకు చేస్తాడంటే పురుష ఇచ్ఛా రాగాది వైచిత్యాచ. ఈ పురుషులో రాగము, ద్వేషము, ఇచ్ఛలు అనేకం ఉన్నాయి కనుక వాటన్నిటికీ కర్మలు చేస్తూ ఉంటాడు. ఇవి అనేకాని పురుషానాం ఇచ్ఛ రాగాదేశ. అనేకమైన కోరికలు, రాగాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. అందుకని బాహ్య విషయ రాగాది అపహృత చేతసో న శాస్త్రం నివారచేతుం శక్యం. ఈ బాహ్య విషయాలలో ఉన్నటువంటి ఈ రాగద్వేషాలని ఎవడైతే వదిలేసుకున్నాడో వాణ్ణి శాస్త్రం సన్యాస శ్రవణం క్రియాత చెప్తోంది కనుక వాడు నువ్వు ఇలా చేయొద్దని చెప్పట్లేదు శాస్త్రం. నాపి స్వభావో బాహ్య విషయ విరక్త చేతసో విషయ ప్రవర్తితం. అన్నీ వదిలిపెట్టిన వాడు దేని మీద కోరిక లేనటువంటి వాడు మళ్ళీ విషయాలు ఎలా ప్రవేశిస్తాడు? అందుకని పరమహంస వారిని అడిగారు శిష్యులందరూ, మీకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది కదా, మీరు యోగులు కదా, కొంచెం సేపు ఆ మనస్సు మీద మీరు ధ్యానం చేస్తే, మనస్సుతో ఆ స్థలం మీద ధ్యానం చేస్తే మీ రోగం కుదురుతుంది కదా అన్నారు. అప్పుడు ఆయన ఏంటి సమాధానం చెప్పాడు? ఈ మనస్సుని నేను తల్లికి ఇచ్చేశాను, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఈ శరీరం మీద ఉంచలేను చెప్పాడు. అదేవిధంగా వివేకానంద స్వామిని పంపించాడు చాలాసార్లు. వెళ్ళి మీ వాళ్ళకి కావాల్సినవి ఆ బట్టలు తిండి ఉండేటట్లు కోరుకోరాలి. ఆయన వెళ్ళి జ్ఞానం భక్తి కావాలనుకుంటాడు ప్రతిసారి. అన్ని ఇచ్చి పంపించాడు. ఎందుకని? ఎవడికైతే విషయ వాసనలు లేవో వాడు మళ్ళీ విషయాల్ని ఎలాగ స్మరిస్తాడు? శాస్త్రాది ఏతావదేవ భవతి ఇదమిష్ట సాధనం. ఎవడికైతే అది కావాలనుకుంటాడో వాడు ఆ కర్మకాండని అవలంబిస్తూ ఉంటాడు. తరువాత ఈ శాస్త్రము ఒక సేవకుడిని కానీ తనకన్నా చిన్నవాడిని కానీ ఆ మెడపెట్టుకుని వాడిని నువ్వు ఇది చేయరా అని చెప్పట్లేదు. ఇది ఇలా చేస్తే నీకు ఫలితం వస్తుంది అంటే ఎవరికైతే ఆ ఫలితం మీద ఆశ ఉందో, ఆ కర్మ మీద ఇచ్చ ఉందో, రాగము ఉందో వాడు చేస్తూ ఉంటాడు. ఎవడికి లేదో వాడు చేయడు. దృశ్యంతే పురుష రాగాది గౌరవాత్ శాస్త్రమపి అతిక్రామంత. అందుకనే ఎవడికైతే ఈ రాగద్వేషాలు ఎక్కువగా ఉన్నాయో వాడు శాస్త్రాన్ని కూడా అతిక్రమిస్తున్నాడు. తస్మాత్ పురుష మతి వైచిత్యం అపేక్ష సాధ్య సాధన సంబంధ విశేష అనేకదా ఉపదేశించి. ఆ పురుషుల యొక్క విచిత్రమైనటువంటి బుద్ధిని చూసి సాధ్య సాధనాన్ని కర్మకాండలో చెప్తున్నాయి.
ఇదే త్వరగా అయ్యేటంలో లేదు. మొత్తం ఎంత 60 పేజీలా? ఇప్పుడైతే మన ఎన్ని పేజీ దాకా వచ్చింది? సరే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి